ఆధార్ అభినందన్ ఆభార్ నమస్కార్. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఓ మంచి రోజు ఈరోజు మనకు ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ త్వరలో ఉంది. కావున మన గురువు గారు శ్రీనివాస్ సార్ హీ కేమ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ మీట్ ద టాపర్. ఏంటిది అది? మీట్ ద టాపర్ యొక్క ఈ యొక్క సెషన్స్లో మీకు ఏం జరుగుతుంటే విజేతలు ముఖ్యంగా ఆల్ ఇండియా ర్యాంక్ ఆర్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎస్ఎస్సీజీలో ఉన్న వాళ్ళకి జోష్వా రాజ్ ఇలాంటి వారు వచ్చి దే విల్ షేర్ ద టిప్స్ ట్రిక్స్ ప్రిపరేషన్ స్టడీస్ రెఫరెన్స్ బుక్స్ అనమాట. సో లెట్స్ జాయిన్ యూ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ జోష్వా రాజ్. జోష్వా రాజ్ ఆల్ ఇండియా ర్యాంక్ 88, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ప్రస్తుతం హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు. నౌ I call upon respected and most senior faculty and one of the best faculty in India, especially for renowned for English and Mata, Srinivas sir, to come over here and hand over a bouquet to Joshua Raj and welcome him to the dais. Chappat gattiga. Yes, nice. Online students, make you welcome andi. If you have any queries, kindly post your comments. Now I hand over mic to Srinivas sir. Srinivas sir will further initiate the session and Mata. Thank you so much. Very good morning. Okay, thank you so much. I always believe in one quotation which really inspires me a lot. I strongly believe in that. Winners don't do different things, they do things differently. విజేతలు విభిన్నమైన పనులు చేయరు, చేసే వాటిని విభిన్నమైన రీతిలో చేస్తారు. జాషువా లాంటి విన్నర్స్ని చూసినప్పుడు అదే అర్థమవుతుంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ బిఫోర్ యూ ఆల్ ఇండియా 88th ర్యాంకర్ గురుజాల జాషువా. ఫస్ట్ ఇప్పుడు జనరల్గా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్ని నీకు ఏ జాబ్ కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఇలాంటి ద మోస్ట్ కవెటెడ్ పోస్ట్ ఇన్ ఎస్ఎస్సి సీజీఎల్లో ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసినటువంటి గురుజాల జాషువా తను 2020లో యాక్చువల్గా 19లో బీటెక్ కంప్లీట్ చేశాడండి, శ్రీ హిందూ కాలేజ్ హైదరాబాద్. 2020లో తను ఇక్కడ జాయిన్ అయ్యారు. అప్పటికి తను జాయిన్ అయ్యేసరికి సీజీఎల్ డేట్ అయిపోయింది. కేవలం ఎంటీఎస్ ఉందండి. ఎంటీఎస్ 10th క్వాలిఫికేషన్ మీకు అందరికీ తెలుసు. ఎంటీఎస్కి అప్లై చేసుకున్నారు. ఫస్ట్ అటెంప్ట్లో ఎంటీఎస్ని క్రాక్ చేశారు, జాబ్ వచ్చింది. సో యాక్చువల్గా ఈ వాజ్ రెడీ టు జాయిన్ దట్ జాబ్. అప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే బికాస్ వీ నో హిస్ పొటెన్షియాలిటీ. ఎందుకంటే ఈ ఎంటీఎస్ వచ్చిన తర్వాత ఈ వాస్ వర్కింగ్ ఇన్ R&D, మన ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ R&Dలో వర్క్ చేస్తున్నారు. సో మేమందరూ కూడా వీ వర్ ఆల్ లిటరలీ షాక్డ్ సీయింగ్ హిస్ కమిట్మెంట్, హిస్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు మామూలుగా కొంతమంది క్వాంట్లో బాగుంటే ఇంగ్లీష్లో బాగుండరు, ఇంగ్లీష్లో బాగుంటే క్వాంట్లో బాగుండరు, ఈ రెండిట్లో బాగుంటే జిఎస్. అలా కాకుండా ఈ వాజ్ వర్స్టైల్, ఈ వాజ్ ఆల్రౌండర్, ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్. అప్పుడు నేను, జైన్ సార్, రాస్కుమార్ సార్ మేమంతా చెప్పాం, జాషువా దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. నీ క్యాలిబర్ వేరు, నీ స్టామినా వేరు. డోంట్ సెటిల్ విత్ ఎంటీఎస్. నువ్వు ట్రై చేయి, ఖచ్చితంగా నీకు చాలా మంచి పోస్ట్ వస్తుందని చెప్పాం. సో నెక్స్ట్ 21లో నెక్స్ట్ సీజీఎల్ పడింది, సీజీఎల్ అప్లై చేశారు. తన స్కోర్స్ చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. సీజీఎల్ 2021 Tier 1లో తన మార్క్స్ వచ్చి 165 అండి. సీజీఎల్ Tier 2 2021 ఇంగ్లీష్లో 186 కొట్టచ్చు. క్వాంటులో తన స్కోర్ వచ్చి 191 అవుట్ ఆఫ్ 200. అప్పట్లో డిస్క్రిప్టివ్ ఉండేది, Tier 3 కూడా ఉండేది, డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఉండేది. ఇప్పుడు లేదు, మీకు అదృష్టం. డిస్క్రిప్టివ్లో తన స్కోర్ వచ్చి 58. వెరసి తన టోటల్ స్కోర్ వచ్చి 600 అవుట్ ఆఫ్ 700. ఆల్ ఇండియా 88th ర్యాంక్. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో 88th ర్యాంక్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఓకే,
సో అంతటి అలాంటి జమ్ ఆఫ్ ఎవరెస్ట్ అంటుంటాం, జమ్ని మీ ముందుకు ప్రజెంట్ చేయబోతున్నాం. సో వెన్ సంథింగ్ కెన్ బి డన్ బై సమ్ వన్, ఇట్ కెన్ ఆల్సో బి డన్ బై ఎవ్రీ వన్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. సో తను ఏమి ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ కాదు, ఈ వాజ్ ఆల్సో జస్ట్ లైక్ యూ వాజ్ ఆల్సో వెరీ ఫ్యాసినేటింగ్, దట్స్ ఇట్. ఓకే, సో కాబట్టి తను ఎలా ప్రిపేర్ అయ్యారు, తన స్ట్రాటజీ ఏంటి అంటే లైక్ తన జర్నీని ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా ప్రిపేర్ అయ్యారు, స్టార్టింగ్లో తనకి ఎలా మార్క్స్ వచ్చేవి, వాట్ నాట్, ప్రతిదీ కూడా మీకు ఫస్ట్ ఒక 5 minutes తన జర్నీని మీతో షేర్ చేసుకుంటారు. తర్వాత Q&A సెషన్, అంటే మీకు మీ ప్రిపరేషన్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఎన్నో డౌట్స్ ఉంటాయి. మేము చెప్పడం వేరు టీచర్స్గా, అచీవర్స్ చెప్పడం వేరు. సో మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు జాషువా గారిని అడగచ్చు. సో జాషువా, ప్లీజ్ కమ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు జాషువా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు జాషువా అండి. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. CGL 2021 బ్యాచ్ సెలెక్టెడ్ అనమాట. సో లాస్ట్ వీక్ యాక్చువల్గా శ్రీనివాస్ రెడ్డి సార్ కాల్ చేసి ఇట్లా స్టూడెంట్స్తో కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలి, కొంచెం టిప్స్ ఇవ్వాలి, గైడెన్స్ చేయాలి, రెఫరెన్సెస్ గురించి మాట్లాడాలి, ఏమేమి చదువుకున్నారు, మీ ప్రిపరేషన్ జర్నీ ఎలా ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడమన్నప్పుడు నేను ఇమీడియట్గా వితౌట్ ఎ సెకండ్ థాట్ ఐ సెడ్ ఎస్. బికాజ్ ఎందుకంటే నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కూడా నాకు కూడా ఎవరైనా టాపర్ దగ్గరికి వెళ్ళి ఎలా చేశారు, హౌ డిడ్ యూ క్రాక్, మీరు చేసిన తప్పులేంటి, ఒప్పులేంటి, మీకు ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటి, ఎలా కలిసి వచ్చాయి, అవి ఇవి కనుక్కోవాలని నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉండేది. కాకపోతే నేను కొంచెం షై నేచర్డ్ అనమాట, కొంచెం ఇంట్రోవర్టెడ్ టైప్. సో జనరల్గా వెళ్ళగానే అమ్మో టాపర్ కదా, మనకి ఎందుకులే, మంచి యాటిట్యూడ్ ఉంటుందేమో, అలా ఉంటుందేమో, ఇలా ఉంటారేమో అని కొంచెం నేను ఇక నాలో నేనే డౌట్స్ ఇంకా అలా ఉంచుకునేటవాడిని. సో కానీ నాకు ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది, మీతో నేను నా నాలెడ్జ్ అంతా పంచుకోవడం, నా ఎక్స్పీరియన్స్ పంచుకోవడం, నా స్ట్రాటజీస్ పంచుకోవడం. ఐ థింక్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు శ్రీనివాస్ రెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను ఎంత రెస్పాన్సిబుల్ ఏరియాలో ఉన్నాను నాకు తెలుసు. నేను ఖచ్చితంగా ఐ ట్రై టు బి జెన్యూన్, కంప్లీట్లీ ఆనెస్ట్, కంప్లీట్లీ జెన్యూన్. ఐ టాక్ విత్ రెస్పాన్సిబిలిటీ. అండ్ యా, సో ఫస్ట్ మీరు డౌట్స్ అడిగే ముందు లైక్ నా జర్నీ, నేను నేర్చుకున్నది ఏంటి, నేను చేసిన తప్పులు ఏంటి, కొంచెం చిన్న షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నేను 2021లో కోచింగ్ జాయిన్ అయ్యానండి. నాకు యాక్చువల్గా మా సిస్టర్ ఆల్రెడీ షీఈస్ GST ఇన్స్పెక్టర్ సెలెక్టెడ్ అనమాట. సో ఆమె గైడెన్స్ ఇట్లా ఉంటుంది, ఇట్లా జాబ్స్ ఉంటాయి, SSC CGL అనేసి ఉంటుంది, మంచి మంచి గ్రూప్ B గ్రూప్ C లెవెల్ జాబ్స్ ఉంటాయి, నువ్వు వెళ్ళి ఒకసారి కోచింగ్ తీసుకుంటే బెటర్, నువ్వు ఎందుకో చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది, జాబ్స్ బాగున్నాయి ఇవి అని ఒక 2021 స్టార్టింగ్లో మాకు సజెస్ట్ చేసింది అనమాట. సో ఇక ఆమె గైడెన్స్ ప్రకారంగా నేను కూడా వచ్చేసి ఇక 2021లో ఇక కనుక్కొని ఇక ఎవరెస్ట్ ఇన్స్టిట్యూట్ బాగుంటుందని మొత్తం ఎంక్వైరీ చేసేసి వచ్చి 2021 ఫిబ్రవరి జాయిన్ అయిపోయాను. దిస్ ఈస్ ద క్లాస్ రూమ్ వేర్ ఐ స్టార్టెడ్ మై జర్నీ, టు బి ఆనెస్ట్. అయితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే నాకు రోజులకి వెళ్ళే కొద్దీ కొంచెం సిలబస్ అనేది అంటే అనుకున్న దానికంటే చాలా వాస్ట్గా ఉండటము, ఎక్కువ లెవెల్ ఆఫ్ మోడల్స్ ఉండటము, మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, రీజనింగ్ కానీ, GSలో ఉన్న డెప్త్ కానీ, గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ కానీ, స్టోరీస్ కానీ, ఇవన్నీ నేను చూసి చాలా భయపడిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఇక ఇలాంటివన్నీ చూసుకుంటూ పోయేపాటికి నేను కూడా చాలా యాక్చువల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను అనమాట ఇనీషియల్గా. సో అప్పుడు అరే ఇంత మనం లాగగలుగుతామా, ఇంత మనం చేయగలుగుతామా, ఇంత స్కోర్స్ మనం కొడతామా, 200కి అప్పట్లో 140 150 కట్ ఆఫ్స్ ఉన్నాయి, ఇంత మనం రీచ్ అవ్వగలుగుతామా, టైర్ 2 చూస్తే 200 మార్క్స్ ఇంగ్లీష్, 200 మార్క్స్ మ్యాథ్స్, ఇదంతా మనం చేయగలుగుతామా, మన వల్ల సాధ్యమేనా, ఇలా చాలా అనిపించేది అనమాట. సో నేనేమి చేశానంటే అండి, ఫస్ట్ థింగ్ క్లాసెస్ సిన్సియర్గా అటెండ్ అయ్యాను. అంటే ఇప్పుడు 3 months సిలబస్ ఫినిష్ చేస్తారు, ఇంత హ్యూజ్ సిలబస్ని నేను డైజెస్ట్ చేసుకోలేని తెలుసు నాకు. సో ఇనీషియల్గా వ్యాలిడిటీ అనేది ఒక 1 year 7 months అట్లా తీసుకున్నాను అనమాట. సో 2 months అట్లా తీసుకొని తర్వాత మెల్లగా నేను విన్న కాన్సెప్ట్ అంతా స్లోగా డైజెస్ట్ చేసుకొని మళ్ళీ వ్యాలిడిటీ ఉంది కాబట్టి కొంచెం టఫర్ టాపిక్స్, కొంచెం ఎక్స్ట్రా టాపిక్స్ ఇలా వెళ్ళి అటెండ్ అయ్యేటవాడిని. సో స్లోగా నేను కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. 3 months నేను ఎలాగో ఫినిష్ చేసుకోలేను కాబట్టి కొంచెం డైవర్సిఫై చేసుకున్నాను నాకు సింప్లిసిటీ తగ్గట్టుగా. అది నాకు బాగా హెల్ప్ అయింది అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే నేను కొంచెం నోట్సెస్ చాలా నీట్గా మెయింటైన్ చేసేవాడిని, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అనమాట. సార్ చెప్పేది ప్రతిదీ కానీ నేను చాలా జాగ్రత్తగా రాసుకున్నటువంటి. మ్యాథ్స్లో కూడా రాజ్ కుమార్ సార్ ఏమి చెప్పినా కూడా
ప్రతి సమ్ వెనక దాని వెనకాల కామెంటరీ, అంటే ఆబ్వియస్గా ప్రతి సొల్యూషన్కి సార్ 2 స్టెప్స్ 3 స్టెప్స్లో సాల్వ్ చేసేస్తూ ఉంటారు. తర్వాత మనం ఇంటికి వెళ్ళి ఒక 2-3 డేస్ తర్వాత అదే సమ్ ఓపెన్ చేస్తే మనకి ఏం చేసాం గుర్తుండదు అనమాట. అసలు ఎందుకు ఆ స్టెప్ వచ్చింది ఏమి ఉండదని. సో దాని కింద చిన్న 2-3 లైన్స్ అనేది కామెంటరీ రాసుకున్నటువంటి, ఈ స్టెప్ ఎలా వచ్చింది, ఈ స్టెప్ ఎలా వచ్చింది, ఆ స్టెప్ ఎలా వచ్చిందని. సో ఇది అనేది నోట్స్ ప్రిపరేషన్ అనేది ఇట్స్ ద మేజర్ స్టెప్ ఇన్ ప్రిపరేషన్ అనమాట. అల్టిమేట్గా మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్స్ వచ్చినా, ఎక్కడ సడన్గా ఏదైనా రిఫర్ చేసుకోవాలనిపించినా కూడా నోట్స్ ఈజ్ ద అల్టిమేట్ గో టు వెపన్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే నేను అంటే ఆఫ్టర్ గెటింగ్ సెలెక్టెడ్ అనమాట, నేను చాలామందిని చూసింది అంటే మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎట్లా ఉన్నారంటే పొద్దున్న లెగిసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు జాబ్ కొట్టాలి, ఏదేమైనా సరే జాబ్ కొట్టాలి, సరే కథం అంతే. స్టడీ హాల్కి పోతే మాత్రం గంట సేపటి కూడా కూర్చోలేకపోతున్నారు. మళ్ళీ బయటకు వచ్చి టీ తాగుతా, మళ్ళీ ఎలాగైనా జాబ్ కొట్టాలి, ఏదో ఒకటి జాబ్ చేయాలి. ఇలాగా డే అంతా కొట్టాలనుకున్నా కానీ ఎలా కొట్టాలి, అసలు ఏంటి స్ట్రాటజీ అని ఏం థింకింగ్ ఉండదు అనమాట. ఇంకో టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, వీళ్ళు చాలా రేరెస్ట్ టైప్ అనమాట. సో సరే ఫైన్, ఇప్పుడు ఎస్ఎస్సి కోచింగ్కి వచ్చాను, జాబ్ కొట్టాలి, ఫైన్. జాబ్ అంటే ఏం జాబ్ కొట్టాలి, సరే ఇన్స్పెక్టర్ లెవెల్ జాబో, ట్యాక్స్ అసిస్టెంట్ లెవెల్ జాబో, సంథింగ్ ఏదో ఒకటి కొట్టాలి. ఎలా కొట్టాలి, దాని కట్ ఆఫ్స్ ఎంత అని ఫస్ట్ ఇమీడియట్గా ఏం చేస్తారంటే మొబైల్ ఓపెన్ చేసేసి లాస్ట్ 2-3 ఇయర్స్ కట్ ఆఫ్ చూస్తారు. సో సమ్ 390కి, సమ్ ఇన్స్పెక్టర్కి అయితే సమ్ 320, 330 అది రేంజ్. కొంచెం ట్యాక్స్ అసిస్టెంట్స్కి అయితే కొంచెం తక్కువ. అలా చూసుకొని ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన పెట్టుకున్నారు. ఓకేనా, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏం చేస్తారు, అవైలబుల్గా రఫ్ షీట్ ఒకటి తీసుకుంటారు. మనకి లాస్ట్ 10-20 మార్క్ టెస్ట్లో మన స్కోర్స్ వచ్చినాయి ఇంత, అక్కడ వాళ్ళు అడిగే కట్ ఆఫ్స్ ఏమో అంత. ఓకేనా, సో కట్ ఆఫ్ ఏమో అంత ఉంది, మనకు వచ్చే స్కోర్స్ ఏమో ఇంత ఉన్నాయి. సో నేను ఏ సబ్జెక్ట్లో ఎంతెంత పెంచుకుంటే ఆ కట్ ఆఫ్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు 320 కట్ ఆఫ్ అంటున్నారు, సో ఇప్పుడు ఇంగ్లీష్ నాకు వచ్చాయి 135కి సపోజ్ 30-40 వస్తున్నాయి. నేను ఇంగ్లీష్ ఎంత పెంచగలను, మ్యాథ్స్ ఎంత పెంచగలను, రీజనింగ్ ఎంత పెంచగలను, జిఎస్ ఎంత పెంచగలను అని ఎవరికి వాళ్ళు అనాలిసిస్ చేసుకునేటోళ్ళు. చేసుకున్నాక అంటే వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళ వీక్నెస్ తెలుస్తాయి కాబట్టి వాళ్ళ అనాలిసిస్లో వాళ్ళు పట్టుకునేటోళ్ళు అనమాట. సో ఫైనల్గా సమ్ కంక్లూషన్స్కి వస్తారు. సో 320 కట్ ఆఫ్ కాబట్టి నేను సరే ఇంగ్లీష్లో 120 కొట్టుకుంటాను, మ్యాథ్స్ ఒక 70/75, రీజనింగ్ ఒక 70, జిఎస్ ఒక 30-40 ఇలా కొట్టుకుంటాను. ఒక డిసైడ్ అయితే రఫ్ పేపర్ మీద ఒక టార్గెట్స్ పెట్టుకుంటాను అనమాట. ఫైన్, నెక్స్ట్ స్టెప్ ఏంటి, సరే ఇంగ్లీష్ 120 కొట్టాలి, వాట్ నెక్స్ట్, అసలు ఇంగ్లీష్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, టాపిక్స్ ఏంటి, అసలు వెయిటేజ్ ఏంటి, గ్రామర్ పార్ట్ నుంచి ఎంత, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఏమంటాము, నో ఎర్రర్ డిటెక్షన్ నుంచి ఎంత, నెక్స్ట్ వొకాబులరీ పార్ట్ నుంచి ఎంత, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ఎంత. సో ఇలాగా స్లోగా వెయిటేజ్ ప్రకారంగా సిలబస్ అంతటిని క్లాసిఫై చేసి ఏది ఎక్కువ వెయిటేజ్, ఏది తక్కువ వెయిటేజ్, సో వెయిటేజ్ తగ్గట్టుగా ఇక ప్రిపరేషన్ స్లోగా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు సపోజ్ రీడింగ్ కాంపిటీషన్ ఆ పార్ట్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం న్యూస్ పేపర్స్ ఎక్కువ చదవడము, వొకాబులరీకి అయితే వొకాబులరీకి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడము, బ్లాక్ బుక్ అని ఇట్లాంటివన్నీ ఫోకస్ చేయడం స్లోగా స్టార్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఇలాగా ఒక 10-15-20 డేస్ తర్వాత చూస్తే ఇంతకుముందు మాక్ టెస్ట్లకి ఎలా ఉండేది స్కోర్, సపోజ్ ఒక 320కి సపోజ్ 100-150 ఉండే స్కోర్. ఇప్పుడు 15-20 డేస్ తర్వాత చూసినా కూడా లిటరల్గా చెప్తున్నా 100-150 అంతే ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే డిమోటివేట్ అయిపోలేదు, వాళ్ళకి వచ్చిన స్కోర్స్ ఆల్మోస్ట్ లైక్ పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, చాలా సటిల్డ్, లైక్ 150 ఎంత వచ్చినా ఇప్పుడు 150 వస్తున్నాయి. సో వెంటనే జనరల్గా ఏం చేస్తారంటే అరే మన స్ట్రాటజీ తప్పు అయి ఉంటుంది, పక్కనోడు చూస్తేనే ఏమో 200 వచ్చేస్తున్నాయి, 250లో 300లో వెళ్ళిపోతున్నారు, మనం ఇంకా 150లో ఉన్నాము, మనం ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తున్నాము అని పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరేం ఫాలో అవుతున్నారు, మీరేం సోర్సెస్ వింటున్నారు, మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఎన్ని గంటలు చదువుతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు అనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే అల్టిమేట్గా స్ట్రాటజీ అనేది కంప్లీట్లీ యూనిక్ ఫర్ అన్ ఇండివిజువల్ అనమాట. పక్కన వాళ్ళ స్ట్రాటజీస్, పక్కన వాళ్ళ మెథడాలజీస్ ఫాలో అవ్వడం వల్ల అల్టిమేట్గా మన టైం వేస్ట్ తప్ప ఏది ఉండదు. మార్క్స్ ఇంప్రూవ్ అవ్వాలి, ఈ 15 డేస్లో మార్క్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే అవ్వదు. కానీ అప్పుడు మీరు అంటే క్వశ్చన్ చూసినప్పుడు, ఒక మ్యాథమెటిక్స్లో క్వశ్చన్ చూసినప్పుడు మీకు లైక్ ఎట్లాగా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు పెన్ ఏం పెట్టాలి, ఫస్ట్ స్టెప్ ఏం పడాలి, మీకు అసలు క్లారిటీ కూడా ఉండదు. ఇప్పుడు ఏమంటుంది, అట్లీస్ట్ మీరు ఒక 2-3 స్టెప్స్ అట్లీస్ట్ మీరు చేయగలుగుతున్నారు. అంటే అల్టిమేట్గా సొల్యూషన్ వరకు రీచ్ అవ్వలేకపోతున్నారు, కానీ అట్లీస్ట్ 1-2-3 స్టెప్స్ అయినా చేయగలుగుతున్నారు. వొకాబులరీ కూడా అంతే. సపోజ్ అప్పట్లో ఏంటి మీకు అసలు 5 వర్డ్స్ ఆప్షన్స్లో 4 వర్డ్స్ మీకు తెలియదు. ఇప్పుడు అట్లీస్ట్ ఇది ఎక్కడ చూసినట్టుందే, ఇది ఎక్కడో విన్నట్టుంది, ఇది ఎక్కడో సార్ చెప్పినట్టుంది, అలా అట్లీస్ట్ కొంచెంగా ఆ సటిల్ ఇంప్రూవ్మెంట్ని మీరు గుర్తుపట్టగలగాలి మీ లోపల మీరు. ఎందుకంటే మీ ఇంప్రూవ్మెంట్ అంటే మార్క్స్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంటేనే మీ దగ్గర ఇంప్రూవ్ అవుతున్నారు, మీరు కరెక్ట్ స్ట్రాటజీ ఉన్నారని కాదు.
మీరు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయగలుగుతారు. ఇంతకుముందు 15 to 20 సెకండ్స్ చేసే క్వశ్చన్ ఇప్పుడు 5 to 10 సెకండ్స్ సాల్వ్ చేస్తున్నారంటే అది ఇంప్రూవ్మెంటే. ఇంతకుముందు ఆప్షన్స్ అసలు కంప్లీట్గా మీకు నాలెడ్జ్ లేదు, అట్లీస్ట్ ఆప్షన్స్ గుర్తుపడుతున్నారంటే అది ఇంప్రూవ్మెంటే. ఇంతకుముందు 1-2 స్టెప్పులు కూడా మీకు రాదు, అసలు మ్యాథ్స్ సమ్ము చూడగానే అసలు ఇది ఏంద్రా ఏ కాన్సెప్ట్ కూడా అర్థమయ్యేది కాదు. అట్లీస్ట్ మీరు ఇప్పుడు కనీసం పెన్ను పెట్టి అట్లీస్ట్ ఒక డైరెక్షన్ అనేది ఒకటి వస్తుంది చూడండి ప్రాబ్లమ్ సాల్వింగ్కి, అది కూడా ఇంప్రూవ్మెంటే. కాబట్టి వీళ్ళు ఒకసారి సో ఓకే నాలో ఈ సటిల్ ఇంప్రూవ్మెంట్స్ కూడా వాళ్ళు చూసే కొద్దీ వాళ్ళలో స్లో కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ కరెక్టే అన్నట్టు ఇంకా స్లో ఇంప్రూవ్ అవుతూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు దే ఆర్ ద ర్యాంకర్స్, ఇలాంటి వాళ్ళే కొడతారు. ఎందుకంటే మనం జస్ట్ జాబ్ కొట్టాలి అని జస్ట్ అలా కూర్చొని ముద్దుగా చదువు పుస్తకం ముందు పెట్టుకొని అలా వితౌట్ ప్లాన్ వితౌట్ ఎనీ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా 0 రిజల్ట్ వస్తాయి. అల్టిమేట్గా యూ విల్ బీ ద ఫెయిల్యూర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. బట్ స్లోగా అసలు కట్ ఆఫ్స్ ఏంటి, మనం ఏ సబ్జెక్ట్లో ఎంత టార్గెట్ కొట్టుకోవచ్చు, ఒకవేళ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే నేను ఏ కాన్సెప్ట్స్లో ఫోకస్ చేయాలి, ఓకే నా ఏ కాన్సెప్ట్స్ మీద పెంచాలి, ఏ కాన్సెప్ట్స్ మీద కొంచెం లైట్ తీసుకోవాలి, ఇలాంటివి మీరు కనుక ఫాలో అవ్వగలిగి మీరు సొంతగా ఏ టాపిక్ ఎంత ఎక్కువ పెట్టాలి, ఏ టాపిక్ తక్కువ పెట్టాలి. ఎందుకంటే మీ స్ట్రెంగ్స్ మీ వీక్నెస్ మీకు తప్ప ఎవరికి తెలియదు, మీ పక్కన మీ ఫ్రెండ్కి కూడా తెలిసే ఛాన్సెస్ ఉండవు. 100% షూర్ మీ గురించి మీకంటే ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఏ టాపిక్ మీద నేను ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ టాపిక్ మీద నేను తక్కువ ఎఫర్ట్ పెట్టాలని మీకు స్లోగా ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా మీ థాట్ ప్రాసెస్ అనేది యాక్షన్ ఓరియంటెడ్గా ఉండాలి. మ్యాక్సిమం ఏదో జాబ్ రావాలన్న పూనకల్లో వచ్చినట్టు ఊగిపోకుండా కాకుండా జస్ట్ కూర్చొని అసలు ఏంటి స్కోర్స్ నాకు ఎంత రావాలి, ఏ కాన్సెప్ట్స్ నుంచి రావాలి, ఏ కాన్సెప్ట్లో నుంచి నాకు స్కోర్ పోతుంది, అలాంటి కాన్సెప్ట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం నేను ఇంకో సజెషన్ ఇచ్చేది ఏంటంటే మా ఫ్రెండ్ అయితే ఆయన ఇన్స్పెక్టర్ అనమాట. ఆయన ఏం చేసేటోడు అంటే ఒక డైరీ మెయింటైన్ చేసేటోడు. డైరీలో ఏ కాన్సెప్ట్ నేను వీక్, ఏ కాన్సెప్ట్లో నాకు ఎక్కువ పోతుంది, ప్రతి మాక్ టెస్ట్ తర్వాత ఈ కాన్సెప్ట్లో నాకు ఇవాళ క్వశ్చన్ పోయింది, సో సమ్ మోడల్ క్వశ్చన్ పోయింది, అలా ఎవ్రీడే మాక్ టెస్ట్ తర్వాత ఆయన ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసేటోడు, సింపుల్ రిజిస్టర్. సో నాకు ఏ టాపిక్లో కన్సిస్టెంట్గా పోతున్నాయో ఆ టాపిక్ మీద ఎక్కువ కూర్చోవడానికి ప్రయత్నించేటోడు. స్లోగా ఆయనకున్న ప్యాచెస్ అన్ని స్లో కవర్ చేసుకుని పర్ఫెక్షన్కి రీచ్ అయిపోయాడు. సో అది నేను చెప్పేది ఏంటంటే మీరు బండగా ముద్దుగా అలా పుస్తకం ముందర వేసుకొని కాసేపు ఇంగ్లీష్, కాసేపు మ్యాథ్స్, కాసేపు క్వాంట్, కాసేపు రీజనింగ్ అలా తీయకుండా కొంచెం ఒక వెయిటేజ్ ప్రకారంగా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సిలబస్ మొత్తాన్ని అంటించేసుకొని వెయిటేజ్ పక్కన రాసేసుకొని మీ ఎదురు పెట్టేసుకోండి. మీకు తెలుస్తుంది ఏ టాపిక్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ టాపిక్ కొంచెం నెగ్లెక్ట్ చేసుకోవాలి, మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు చాలామంది ఏంటంటే ఇప్పుడు నాలంటే ఒక మోటివేషన్ ఇస్తే డైరెక్ట్ పోయి పర్సంటేజెస్ మొదలెడతారు. అది కాస్త రేషియో ప్రపోర్షన్స్ ఇంకా వేరే టాపిక్ వచ్చేప్పటికి మొత్తం తుస్ అయిపోతుంది. మీకు పర్సంటేజెసే క్లియర్ అవుతూ ఉంటుంది తప్ప మీ మిగతా టాపిక్స్ మీద వచ్చే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే టాపిక్ వైజ్ వెయిటేజ్ని ఫస్ట్ మీకు మైండ్లో ప్రింట్ అయిపోవాలి. అట్లీస్ట్ మీ క్యాబిన్స్ మీద, స్టడీల మీద కానీ, మీ టేబుల్ మీద కానీ, మీ ప్లాంక్స్ మీద కానీ అంటించుకోండి. కన్సిస్టెంట్ దాన్ని చూసే కొద్దీ మీకు తెలుస్తూ ఉంటుంది ఏ టాపిక్ మీద నేను పెంచాలి, ఏ టాపిక్ మీద తగ్గించాలి, ఏ టాపిక్ నేను కొంచెం రిస్క్ తీసుకొని కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, ఏ టాపిక్లో నాకు కన్సిస్టెంట్ మాక్ టెస్ట్లో పోతున్నాయి, ఇవన్నీ మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీ స్ట్రెంగ్స్, మీ వీక్నెసెస్ మీకు మాత్రమే తెలుసు. పక్కన అడిగితే నీకు చెప్పడు, మామ నీకు అందులో పోతున్నాయి, మామ నీకు అందులో పోతుంది, ఎవ్వడు నీకు చెప్పడు. నీకేంటో నీకు తెలియాలి, నువ్వు ఎక్కడ ల్యాగింగో నీకు తెలియాలి, నువ్వు ఎక్కడ స్ట్రాంగో నీకు తెలియాలి. సో ఇలాగా మీరు ఒక టాపిక్ వైజ్ పెట్టుకుని వెయిటేజ్ పెట్టుకుని మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు స్లో అండ్ స్టడీగా ఇంప్రూవ్మెంట్ అనేది కన్సిస్టెంట్గా అనిపిస్తుంది. ఫస్ట్ మాక్ టెస్ట్ నుంచి ఎవరికి 200s ఎవరికి రావు, అవుట్ ఆఫ్ మార్క్స్ ఎవరికి రావు. స్లోగా ఇంప్రూవ్మెంట్ రావడం అనేది దట్ ఈస్ ద దట్ రియల్లీ బిల్డ్స్ యువర్ క్యారెక్టర్ అనమాట. సో ఫస్ట్ అబ్బాయి ఏంటి జస్ట్ నాకు జాబ్ రావాలని ఏదో ఒక పూనకు వచ్చిన టూగేడు తప్ప థాట్స్ అనేటివి యాక్షన్ ఓరియంటెడ్గా ఎప్పుడు పెట్టలేదు. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే 99% ఇలానే ఉంటారు ఆస్పిరెంట్స్. 25 lakhs మెంబర్స్ అయితే 22-23 lakhs మెంబర్స్ ఇలానే ఉంటారు. వాళ్ళు అసలు ఏం చదువుదాము, ఎలా చదువుదాము, ఎంత స్ట్రాటజికల్గా చదువుదాము ఏమి ఉండదు. నేను చెప్పేది ఏంటంటే మీరు యాక్షన్ ఓరియంటెడ్గా, మార్క్స్ ఓరియంటెడ్గా, వెయిటేజ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. చెప్పాను కదా, టేబులర్ కాలం అంటించుకోండి, వెయిటేజ్ ప్రకారం అంటించుకోండి, దాని ప్రకారంగా ప్రిపేర్ అవుతూ ఉండండి. కన్సిస్టెంట్గా ఏ మాక్ టెస్ట్లో ఏ టాపిక్స్ కన్సిస్టెంట్గా పోతున్నాయి అవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ పర్సెంటేజెస్లో ఎలాంటి సమ్స్ పోతున్నాయి, లేకపోతే రేషియో ప్రపోర్షన్స్ ఎలాంటి సమ్స్ పోతున్నాయి, ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ మీద అడ్వర్స్ మీద పోతున్నాయా, గ్రామర్లో లేకపోతే ప్రొనౌన్స్ మీద పోతుందా, మీరు కొంచెం రెగ్యులర్గా నోట్ చేసుకొని ఆ టాపిక్స్ మీద కొంచెం వెయిటేజ్ పెట్టడానికి, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదైతే ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్పెసిఫిక్గా పక్కన వాళ్ళని చూసి స్ట్రాటజీస్ కాపీ కొట్టాలి, నేనేదో ఇన్స్పెక్టర్ అయిపోయినా నాకు ఇంత ర్యాంక్ వచ్చిందని నా స్ట్రాటజీ ఏదో సుపీరియర్గా మిగతా వాళ్ళకనే నేను చెప్పను. నా స్ట్రాటజీ ఆబ్వియస్గా సూట్ అవుతుంది. అలా మీకు సూట్ అయ్యేటట్టు మీ స్ట్రాటజీ మీరే డిజైన్ చేసుకోవాలి. కాకపోతే అండర్లైన్ థాట్ ప్రాసెస్ ఏంటంటే మీ థాట్స్ అనేవి యాక్షన్ ఓరియంటెడ్గా, గోల్ ఓరియంటెడ్గా, పర్పస్ డ్రివెన్గా ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఇప్పుడు ఇన్స్పెక్టర్స్ ఎవరిని చూసుకున్నా కూడా మా ఫ్రెండ్స్లో చాలా మంది 40-50 మంది ఉంటారు నాకు తెలిసిన ఇన్స్పెక్టర్స్. ఒకళ్ళ స్ట్రాటజీ అసలు సంబంధమే ఉండదు. కానీ అండర్లైన్ థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే
ఎస్ ఖచ్చితంగా నేను ఈ డైరెక్షన్లో పోవాలని ఆ మార్క్స్ ఆ వెయిట్ చేసి డ్రైవ్ చేస్తాయి. ఏ టాపిక్ మీకు పెంచాలి, ఏ టాపిక్ పెంచకూడదని. ఇలా చదివితే కన్సిస్టెంట్గా మీకు మాక్ టెస్ట్లో స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు మార్క్స్ మీద మాక్ టెస్ట్లు రాసేటప్పుడు కూడా లైక్ స్కోర్ మీద మరీ అంత స్ట్రెస్ పెట్టకండి. అట్లీస్ట్ ఇనీషియల్ 2-3-4 మంత్స్ అయితే స్కోర్స్ గురించి ఎక్కువ పట్టించుకోవద్దు. మాక్ టెస్ట్ నుంచి ఎంత నేర్చుకున్నామో, ఎంత సబ్జెక్ట్ బిల్డ్ చేసుకున్నామో, అసలు మనం ఏంటి, మన స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అవి తెలుసుకోవడానికి ఫస్ట్ మీరు పెడతా ఉండండి. ఓకేనా? ఫోకస్ అంతా. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. లైక్ పక్కన వాళ్ళు కింద స్కోర్ వస్తుంది, నేనేం ఇంకా ఇక్కడే ఉన్నాను, నాకు అసలు ప్రోగ్రెస్ రావట్లేదు, ఇలాంటివన్నీ అసలు పెట్టుకోకపోవడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, నో టూ ఇండివిజువల్స్ ఆర్ ద సేమ్. Everyone has their own unique potentials, everyone has their own unique thought, everyone has their own unique strengths and weaknesses. కొంతమంది స్ట్రెంత్ ఏంటంటే ఎస్ఎస్సి కరెక్ట్ సూట్ అయిపోతే వాళ్ళు రావడమే 150 నుంచి స్టార్ట్ అవుతారు. కొంతమంది ఏంటంటే కొంచెం ఈ ప్రాసెస్కి సింక్ అవ్వాలి, ఈ ఎన్విరాన్మెంట్ కొంచెం అలవాటు పడాలి, ఈ సబ్జెక్ట్కి సిలబస్కి కొంచెం కాబట్టి టైం పడుతుంది. టేక్ యువర్ టైం, బీ పేషెంట్. తొందరగా ఏమి ఉండదు. ఎంత పేషెంట్ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్గా ఉంటారు మీరు. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు. బికాస్ ద కామర్ యు ఆర్, ద క్లియర్ యూ విల్ థింక్. ద మోర్ క్లియర్ యూ థింక్, the more the better judgments you can make. That's what I want to say. And that's all from my side. మీకు ఎన్ని డౌట్స్ అని ఉంటే చెప్పండి. క్లోజ్ టెస్ట్ రిలేటెడ్ మామూలు సమ్స్ ప్రతిసారి 5 out of 5 రావట్లేదు. క్లోజ్ టెస్ట్లో 5 బిట్స్ ఉంటాయి కదా సార్ అన్న, ఆ 5లో 5 out of 5 కరెక్ట్ ఎప్పుడు కరెక్ట్ కావట్లేదు. కొన్నిసార్లు 3 కరెక్ట్ అయితేనే, 4 కరెక్ట్ అయితేనే. అలాగే స్టాటిక్ సంబంధించి స్టాటిక్ జీకే ఎలా? సో ఇంగ్లీష్కి వచ్చేపాటికి మెజారిటీ ఏంటంటే వెయిటేజ్ క్లోజ్ టెస్ట్కి, రీడింగ్ కాంప్రహెన్షన్కి, పారా జంబల్స్కి వీటికి ఉంటాయి అన్నమాట. సో ఇంగ్లీష్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా న్యూస్ పేపర్కి వెయిటేజ్ పెంచండి. న్యూస్ పేపర్ మినిమం 1 to 1.5 hour 2 hours చదవడానికి డైలీ ట్రై చేయండి. అంటే అటెస్టేజ్ కాకపోయినా లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఒక 1/2 hour 20 minutes, లైక్ లంచ్ అప్పుడు, డిన్నర్ అప్పుడు, ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు అలా చదువుకుంటే పోతే ఏంటంటే మీకు ఇంగ్లీష్కి ఫెమిలియారిటీ పెరుగుతుంది. క్లోజ్ టెస్ట్ అనేది ఏంటంటే లైక్ గ్రామర్లో రూల్స్ చెప్పి రిజిడ్గా స్టీరియోటైపికల్గా ఆన్సర్ చేయడానికి ఉండదు. అదే యాక్చువల్ ఒక సెంటెన్స్ ఫ్లో ప్రకారం మీకు ఆ బ్లాంక్ ఫిల్ చేయాలి కదా. మీరు సో ఇంగ్లీష్కి ఎంత ఫెమిలియారిటీ ఉంటే మీరు అంత ఈజీగా సాల్వ్ చేస్తారు. బీట్ రీడింగ్ కాంప్రహెన్షన్, బీట్ క్లోజ్ టెస్ట్, బీయింగ్ పారా జంబల్స్, ఏదైనా కానీ న్యూస్ పేపర్ ఇస్ ద కీ. ఖచ్చితంగా హిందూ న్యూస్ పేపర్ అట్లీస్ట్ డైలీ 1 to 1.5 hour మినిమం చదవడానికి ట్రై చేయండి. మినిమం. ఇంకా ఎక్కువ చదివితే ఇంకా బెటర్. ద మోర్ యూ లర్న్ ద బెటర్ యుల్ పికప్. అది ఇంగ్లీష్కి. అండ్ ఇంకోటి ఏంటంటే మన వర్క్ బుక్ ఉంది చూడండి, వాల్యూమ్ 2. వాల్యూమ్ 2లో నాకు తెలిసి ఆల్మోస్ట్ 500 to 600 క్లోజ్ టెస్ట్ ఉన్నాయి. అది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రీసెంట్గా వచ్చి ప్రీవియస్ పేపర్స్ కానీ, ఇప్పుడు రీసెంట్ జరిగే ఎగ్జామ్స్ కానీ, ఆ క్లోజ్ టెస్ట్ అన్నింటినీ తరోగా ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు బెటర్ అయ్యే కొద్దీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు స్లోగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది క్లోజ్ టెస్ట్లో అయితే. ఇంకా స్ట్రాటజీకి అయితే మాత్రం ఒక 60 to 70 టాపిక్స్ ఉంటాయి ఆల్రెడీ, ప్రీఫిక్స్ టాపిక్స్. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, సీఎంస్, లిస్ట్ ఆఫ్ గవర్నర్స్, ఆర్టికల్స్ వగేరా ఉంటాయి అనమాట. ఆ 60 టాపిక్స్ని లిస్ట్ అవుట్ చేసేసుకొని లైక్ 2 to 3 సోర్సెస్ ఆఫ్ వెబ్సైట్ మీద మళ్ళీ మీకు ఇచ్చిన స్ట్రాటజీకి మెటీరియల్ ఉంటుంది చూడండి, ఇవన్నీ చేసుకుని అప్డేటెడ్ స్ట్రాటజీకి మెటీరియల్ మీరు సొంతగా తయారు చేసుకోండి. దాని వెనకాల ఉన్న ఫ్యాక్ట్స్ ఉంటే అక్కడికక్కడే రాసుకోవడం. సో ఇవన్నీ మళ్ళీ చేసుకొని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటూ మళ్ళీ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చదివినప్పుడల్లా దానికి రిలేటెడ్ స్ట్రాటజీకి ఏమైనా ఉందా చూసుకుంటే ప్యారల్ కోరిలేట్ చేసుకుంటూ చదువుకుంటే బెటర్. అట్లా స్టార్ట్ చేసేటప్పుడు మీకు టైర్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చేవి? నేను స్టార్ట్ చేసినప్పుడు లైక్ 40 to 50, 60 మార్క్స్ అట్లా వచ్చాయండి. అయితే నేను ఇనీషియల్ 2 to 3 months నాకు యాక్చువల్గా సిలబస్ ఇంకా స్టార్టింగ్లోనే ఉంది. సో నేను మాక్ టెస్ట్ నుంచి లైక్ నేను ఎట్లా అంటే డైలీ ఒక మాక్ టెస్ట్ కంపల్సరీ రాయండి అని రాజ్ కుమార్ సార్ నన్ను గైడ్ చేశారనమాట. సో నేను స్కోర్ ఎక్కువ పట్టించుకోకుండా జస్ట్ నేను రాసుకుంటూ పోయేటండి. నాకు చెప్పినంత టాపిక్స్లో, నాకు వచ్చినంత టాపిక్స్లో బిట్స్ ఏమన్నా ఎలా వస్తున్నాయి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, నేను చేయగలుగుతాను లేదా, ఒకవేళ చేయగలిగితే ఎంత టైం తీసుకుంటాను, కొంచెం అంటే అప్పటికి తక్కువ టాపిక్స్ అయినా కాబట్టి తక్కువ టాపిక్స్ మీద నేను కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకుంటాను. స్లోగా సిలబస్ అయ్యే కొద్దీ మాక్ టెస్ట్ కూడా కొంచెం ఎక్కువ టాపిక్స్ నేను చూసుకోవడానికి కొంచెం అనలైజ్ చేసుకొని టైం దొరికేది. స్లోగా ఒక 1 point of టైంకి వచ్చేప్పటికి అప్పటికి 3 to 4 months అయిపోయింది. అప్పటికి డైలీ మాక్ టెస్ట్ రాసేసాను కాబట్టి ఆల్మోస్ట్ ఒక 120 to 125 మాక్ టెస్ట్ అయిపోయినాయి నాకు అప్పటికే. 125 మాక్ టెస్ట్ అయిపోయినాక లైక్ నాకు లిటరల్గా ఒక్కొక్క టాపిక్ మీద 125 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసేసాను నేను ఆల్రెడీ. అంటే సార్లు క్లాస్లో చెప్పడం వేరు, హ్యాండ్అవుట్లో లైక్ క్యూములేటివ్గా రాసినప్పుడు మాక్ టెస్ట్లో అయ్యే క్వశ్చన్స్ చూడటం వేరు.
సో 120 డిఫరెంట్ టైప్ ఆఫ్ మాక్ టెస్ట్ రాసినప్పుడు ఒక్కొక్క టాపిక్ మీద నాకు 120 వైడ్ యాంగిల్స్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని నేను ఫస్ట్ ఇనీషియల్ 120-150 మాక్ టెస్ట్ అయితే కొంచెం కీన్గా జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని ఏ టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, అసలు మన సార్ చెప్పింది ఇది కొంచెం కోరిలేట్ అవుతాయా లేవా, సార్ ఎలా సాల్వ్ చేశారు, నేను ఒరిజినల్ ఎగ్జామ్ నేను ఎలా సాల్వ్ చేశాను, నాకు లెంత్ పట్టేసింది, సార్కి ఏమో 2 స్టెప్స్, అప్పుడు సార్ క్లాస్ 2 స్టెప్లో సాల్వ్ చేశారు కదా, నేనేంటి ఇంత లెంత్లో చేశాను. సో ఇలా చూసుకుంటూ నేను ఇనిషియల్గా 100-150 మాక్ టెస్ట్ కొంచెం ఎక్కువగా స్లోగా స్టడీగా అనాలిసిస్ చేసుకున్నాను. ఒక్కొక్క మాక్ టెస్ట్ నాకు 3 to 4 hours పట్టేది అనాలిసిస్ చేసుకోవడానికి. కొన్నిసార్లు ఏంటంటే మాక్ టెస్ట్ ఎర్లీ మార్నింగ్ రాసేసుకోవడం, ఇక నాకు డే అంతా ఏమేమి క్వశ్చన్స్ నాకు మాక్ టెస్ట్ తగిలే అవన్నీ మైండ్లో అట్లా రన్ అవుతుండే. సో ఆల్మోస్ట్ ప్రింట్ పడిపోయినాయి ఆల్మోస్ట్ మైండ్లో. సో నాకు ఏంటంటే ఇది చాలా హెల్ప్ అయింది అనమాట. ఈ ఇనిషియల్ 120-100 మాక్ టెస్ట్ అనేది చాలా వైటల్. స్కోర్ కంటే కూడా మనం ఎంత నేర్చుకున్నామో, మన కాన్సెప్ట్ని టెస్ట్ చేసుకోవడానికి, దాని స్ట్రెంత్, రెసిలియన్స్ అంతా టెస్ట్ చేసుకోవడానికి ఇనిషియల్ 100-120 మాక్ టెస్ట్ పడ్డాయి. తర్వాత ఏమైందంటే నాకు ఓకే సిలబస్ కొంచెం ఐడియా వచ్చేసింది. ఒక మాక్ టెస్ట్ కూడా రీజనబుల్గా 100 స్కోర్ కన్సిస్టెంట్ వస్తుంది అనమాట. ఇంకా నేనేం చేశానంటే ఇక సిలబస్ ఎలాగో ప్రిపేర్ అయిపోయింది, ఇక అప్పటికే అయిపోయింది కాబట్టి ఇంకా డైలీ నేను ఎట్లా అంటే 2 to 3 మాక్ టెస్ట్ మినిమం రాసేటోండి అనమాట. 2 to 3 మాక్ టెస్ట్ రాసుకోవడం అంటే ఆల్మోస్ట్ 300 క్వశ్చన్స్ ఆల్ టుగెదర్ కదా. సో 300 క్వశ్చన్స్ అంటే పర్ సబ్జెక్ట్ వచ్చేసి 70 to 75 క్వశ్చన్స్ కదా. సో ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్నఫ్ ప్రాక్టీస్ దెన్. సో ఇంకా అలా రాసుకుంటూ పోయే కొద్దీ నాకు ఇంకా ఎక్కడో ఇక మొత్తం కొత్త వెరైటీ క్వశ్చన్ ఎక్కడో ఒక రేర్గా తగిలేదనమాట. ఆ ఒక్క క్వశ్చన్ తీసుకొచ్చి నా మ్యాథ్స్ నోట్స్లోనో నా ఇంగ్లీష్ నోట్స్లోనో రాసుకునేటువంటి, అంటే ఆఫ్టర్ ద హ్యాండ్ అవుట్ క్వశ్చన్స్ ఇలాంటి విచిత్రమైన క్వశ్చన్స్ అని పోగేసుకునేటువంటి అనమాట. ప్రిపరేషన్ డివిజన్ అప్పుడు ఇవి కూడా చూసుకోవచ్చు కదా అన్నట్టుగా అలా కొంచెం పెరిగేది. ఇంకా ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం వచ్చేప్పటికి ఇంకా నాకు కొత్త రకమైన క్వశ్చన్స్ ఇంకేం తగ్గలేదు. 100-150 మాక్ టెస్ట్ రాసేసాక మీకు యాక్చువల్గా కంప్లీట్ సాచురేట్ అయిపోతుంది నాలెడ్జ్ అంతా. ఇంకా దీన్ని మించిన క్వశ్చన్స్ అడగడానికి వాడికి స్కోప్ ఉండదు అవతల పక్క వాడికి. సో 100-150 మాక్ టెస్ట్ అనేది చాలా వైటల్. టైం తీసుకొని స్లోగా స్టడీగా ఒక్కొక్క క్వశ్చన్ని దాన్ని డైజెస్ట్ చేసుకోండి. మ్యాథ్స్ అయినా, ఇంగ్లీష్ అయినా, జిఎస్ అయినా ఏదైనా కానీ ఒక్కొక్క క్వశ్చన్ని దాన్ని లిటరల్గా డైజెస్ట్ చేసుకోవాలి మైండ్లో. అసలు ఏంటి ఆ క్వశ్చన్ ఏంటి, దాని బిహైండ్ ఉన్న కాన్సెప్ట్ ఏంటి, వగేరా మొత్తం సార్ ఎట్లా సాల్వ్ చేస్తున్నారు, మనం ఎట్లా సాల్వ్ చేస్తాం. ఇనీషియల్గా కూల్గా, కంపోజ్గా, పేషెంట్గా ఒక్కొక్క మాక్ టెస్ట్ని బాగా అనలైజ్ చేయండి. ఒకసారి 100-150 మాక్ టెస్ట్ అయిపోయినాక మీకు అవన్నీ ఆ క్వశ్చన్స్ అని థరో అయిపోతారు కదండి. అప్పుడు మీకు ఏంటంటే ఇక మీకు ఏ మాక్ టెస్ట్ రాసినా మినిమం 140-150-130-140 స్కోర్ అయితే మీకు గ్యారంటీ వస్తుంది. జిఎస్ మీద నేను గ్యారంటీ చెప్పలేం కాబట్టి మిగతా అయితే కన్సిస్టెంట్గా స్కోర్స్ వస్తూ ఉంటాయి. మీకు జస్ట్ హార్డ్లీ 1 or 2 క్వశ్చన్స్ మీరు కొత్త రకాలు తగులుతూ ఉంటాయి. అవి వరకు మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మీ బుక్స్లో సరిపోతుంది. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్ అంతా అయిపోయి కొంచెం సిలబస్ అంతా తరో అయిపోయి కొంచెం మాక్ టెస్ట్ అన్ని ఒక 100 మాక్ టెస్ట్ అట్లా అయిపోయి కొంచెం ఓకే ఇంతకు మించి ఇన్ని చూసాను మాక్ టెస్ట్లు, ఇంతకు మించి వీడు అడగట్లేదు, సో నాది బౌండరీస్ అన్ని కంప్లీట్ క్లోజ్. సో ఈ బౌండరీ దాటైతే వాడు అడగడానికి లేదు ఎగ్జామ్లో రేపు ఫ్యూచర్లో. సో ఉన్న దాంట్లో మీకు తెలుసు ఇప్పుడు మీ కోర్ట్ అంతా అర్థమైపోయింది కాబట్టి ఇంకా ఈ కోర్ట్ని మీరు బాల్ గేమ్ ఆడుకోవడమే. సో డైలీ 1 to 2 to 3 to 4 మాక్ టెస్ట్ కన్సిస్టెంట్ రాసుకోవడం, స్కోర్స్ చూసుకోవడం, ఎక్కడో అయినా ఒక క్వశ్చన్ పోతే అవి చూసుకోవడం. ఇదే ఇంకా ఒకసారి ఒక 100 మాక్ టెస్ట్ అయిపోయినాక మీకు మొత్తం అదేంటంటే ఒక టైప్ ఆఫ్ వీడియో గేమ్ లాగా, ఒక టైప్ ఆఫ్ ఎడిక్షన్ లాగా అయిపోతుంది మాక్ టెస్ట్ రాసుకోవడం అనేది. ఇక స్టడీ హాల్కి రావడం, ఒక మాక్ టెస్ట్ రాసుకోవడం, ఒక అనాలిసిస్ చేసుకొని ఒక అరగంట వెళ్ళి టీ తాగడం, మళ్ళీ రావడం, ఇంకోటి రాసుకోవడం, ఇంక ఇదే ఉండేది సైకిల్ అంతా. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ ఇంకా ఎగ్జామ్ ఇంకో 2-3 months ఉందనగా నేను డైలీ ఇంకా 4 to 5 రాసేటోను కన్సిస్టెంట్గా. ఇంకా అలా రాసి ఎగ్జామ్కి వెళ్ళిపడికి అసలు ఇదో టెస్టే కదా ఎట్లా రాసుకుంటూ పోయి బయటకు వచ్చేసాడు, హ్యాపీగా వచ్చేసి. అట్లా మాక్ టెస్ట్ అనేవి అందరికి చెప్తాను చాలా జాగ్రత్తగా, ఎస్పెషల్లీ ఇనీషియల్లో ఫస్ట్ 100-150 మాక్ టెస్ట్ అయితే చాలా జాగ్రత్తగా రాయండి. స్కోర్స్ గురించి ఏం పట్టించుకోవద్దు, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మీకు 0 వచ్చినా పర్లేదు, మీరు ఎంత 100 బిట్స్ నేర్చుకున్నారా, ఆ బిట్స్ వెనకాల ఉన్న కాన్సెప్ట్స్ ఏంది, అవి ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు, మనం ఎట్లా సాల్వ్ చేస్తున్నాము, యాక్చువల్ సార్ ఎట్లా సాల్వ్ చేస్తున్నారు, మనకి ఎంత టైం సేవ్ అవ్వచ్చు, సో ఇంకా బెటర్గా ఎలా సాల్వ్ చేయగలుగుతాను, ఇంకా షార్ట్ కట్స్ ఎలా సాల్వ్ చేయగలుగుతాను, ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేయగలుగుతాను, ఆప్షన్స్ నుంచి ఇంకెంత నేర్చుకోగలుగుతాను. సో ఇలాంటివన్నీ స్లోగా టైం తీసుకొని ఇనీషియల్ 50 to 100-150 మాక్ టెస్ట్ అయితే కొంచెం కూల్గా జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకుంటూ స్లోగా అనాలిసిస్ చేసుకోండి. ఒకసారి మీకు ఆ సాచురేషన్ పాయింట్ రీచ్ అయిపోయినాక మీకు ఇంకా మాక్ టెస్ట్ 2 hours 3 hours అనాలిసిస్ చేయాలంటే ఏముండదు. ఒక గంట మాక్ టెస్ట్ రాస్తే 1 గంట 20 నిమిషాలు మ్యాక్సిమం మీకు కవర్ అయిపోతుంది అనాలిసిస్ అనేది. సార్ ఇప్పుడు మనకి క్లాస్ అవుతుంది కదా సార్, ఇంగ్లీష్లో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేకపోతే మ్యాథ్స్లో పర్సెంటేజ్ క్లాస్ అవుతుంది కదా, అది అయ్యాక మనం ఇంటికి వెళ్ళి రివిజన్ ఎలా చేయాలి అని చెప్పేసి. రివిజన్ ఎలా చేయాలి క్లాసెస్ అయిపోయినాక ఈరోజు అయిన క్లాస్ నేను చెప్తాను. సో మీకు మ్యాక్సిమం 10 to 12 hours ఉంటుంది క్లాస్ పర్ డే. సో నేను మ్యాక్సిమం మ్యాథ్స్ వచ్చేసి 3 to 4 hours ఉంటుంది కదా. 4 hours సార్ ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు మ్యాక్సిమం 30 to 40 అంతే కదా. సో మీరు తరోగా క్లాస్ విని నోట్స్ పర్ఫెక్ట్ రాసుకున్నాక
నేనేం చేసేటోడిని అంటే నీట్గా నోట్స్ రాసుకొని ఇంటికి వెళ్ళిపోయి మంచిగా స్నానం చేసి డిన్నర్ అయిపోయినాక ఒక హ్యాండ్ అవుట్ నోట్స్, ఫస్ట్ క్వశ్చన్ సార్ ఎట్లా సాల్వ్ చేశారు, సెకండ్ క్వశ్చన్ సార్ ఎట్లా సాల్వ్ చేశారు, పెన్ను కూడా పెట్టను, జస్ట్ గ్లాన్సింగ్ అనమాట. సార్ ఎట్లా సాల్వ్ చేశారు, నేను ఎట్లా, ఓకే క్వశ్చన్ ఓకే, దీనికి సార్ ఓకే ఓకే ఓకే, ఎలా కామెంట్ రాసుకుంటాను కాబట్టి ఓకే ఈ స్టెప్ ఇలా వచ్చింది, ఓకే ఓకే ఫస్ట్ టైం చూసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ టైం సార్ క్లాస్ స్టార్ట్ చేయకముందు ఇంకో 10-15 మినిట్స్ ఉంటాయి కాబట్టి ఈ 30 క్వశ్చన్స్ ఆల్రెడీ చూసుకున్నా కాబట్టి ఒక రివిజన్ ఆల్రెడీ జస్ట్ గ్లాన్స్ అయిపోయింది కాబట్టి సెకండ్ గ్లాస్ ఇంకోటి ఇస్తా, 2 గ్లాన్సెస్ ఇస్తే నాకు తెలిసి నెక్స్ట్ క్లాస్ నేను రెడీగా ఉంటా. సో అలా 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 చూసుకోవడమే రివిజన్. మళ్ళీ నువ్వు పెన్ను పెట్టి మళ్ళీ ఆ 30 ప్రాబ్లమ్స్ ఇంటికి సాల్వ్ చేసేంత ఓపిక మీకు ఉండదు కదా. సో జస్ట్ గ్లాన్సింగ్ విల్ బి సఫిషియంట్. ఎందుకంటే ఫ్రెష్గా క్లాస్ విన్నారు కాబట్టి గ్లాన్స్ చేసుకుంటే మీ మైండ్లో కొంచెం గట్టిగానే అచ్చుపడిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు మళ్ళీ పెన్ను పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మళ్ళీ కూర్చొని సాల్వ్ చేస్తే మాత్రం టైరింగ్ అయిపోతారు కదా, మీకు తొందరగానే విసుగొచ్చేస్తుంది సిలబస్ మీద అట్లా. త్రూఅవుట్ ద ప్రిపరేషన్ మీరు ఇంత ఫోకస్గా ఉండడానికి ఏమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. అంటే డైవర్ట్ అవ్వకుండా ఓన్లీ స్టడీస్ అంటూ, అది కూడా క్లాసులు విన్నాక కూడా మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రిపేర్ అయ్యేంత ఇంట్రెస్ట్, అలా డైవర్ట్ అవ్వకుండా స్టడీస్ అంటూ స్టిక్ అయి ఉండడానికి ఏదైనా మోటివేషన్ కానీ టిప్స్ కానీ. ఫోకస్కి టిప్స్ అంటే అండి, లేకపోతే యాక్చువల్గా ఈ మోడర్న్ డే చూసుకుంటే చాలామంది మిమ్మల్ని ఏంటంటే ఫిజికల్గా అటాక్ చేయరు, చెప్తున్నా. ఫిజికల్గా వచ్చి మీ మీద కత్తి పెట్టి లేకపోతే మీరే మీ ఫ్యామిలీ కోసం అనేసి వెళ్ళి వేటాడేసి ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళని పోషించేది ఏముండదు. అల్టిమేట్గా మీ అందరికీ కావాల్సింది జాబ్. కాబట్టి ఈ మోడర్న్ డే ఏం డిమాండ్ చేస్తుందంటే అండి, మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్ ఫోర్టిట్యూడ్ డిమాండ్ చేస్తుంది మన దగ్గర నుంచి. మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటున్నాయా లేవా, మన ఫోకస్ మన కంట్రోల్లో ఉంటుందా లేదా, మన థాట్స్ మనం ట్రాక్ చేసుకుంటున్నామా, అసలు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తాం డే అంతా, అసలు మన థాట్స్ ఎటుపోతున్నాయి, గజిబిజిగా ఉంటుందా, కాసేపు దీని గురించి సంబంధం లేకుండా ఆలోచిస్తున్నామా, లేకపోతే మన ఫస్ట్ మన మైండ్ ఎలా ఉందో మనం స్టడీ చేసుకోగలగాల. మన మైండ్ ఏంటంటే అండి, దట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. నువ్వు సక్సెస్ అవుతావా, ఫెయిల్ అవుతావా, ఏమంటాము గొప్పోడు అవుతావా, పేదోడు అయిపోతావా, అల్టిమేట్లీ యువర్ మైండ్ ఈస్ గోనా డిసైడ్. Your mind will decide how your life is going to be, how your lifestyle is going to be, everything in your life is going to be. మన మైండ్ మీద మనకి కంట్రోల్ ఉంటే ఖచ్చితంగా యూ విల్ మాస్టర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ లైఫ్, నాట్ ఓన్లీ ఎస్ఎస్సి సీజిఎల్. మైండ్లో ఎస్పెషల్గా థింగ్స్ ఏంటంటే ఒకటి ఎమోషన్స్, ఇంకోటి ఫోకస్, ఇంకోటి డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, అన్నీ వగేరా వగేరా. ఎమోషన్ స్ట్రెంత్ అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీస్ డేస్. ఎస్పెషల్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఎమోషన్స్ కూడా మన ఎగ్జామ్స్ని కొన్నిసార్లు ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే మీరు మాక్ టెస్ట్ సపోజ్ ఒక టాపిక్ మీద కన్సిస్టెంట్గా ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకుంటున్నారు, మీరు రేపొద్దున ఫైనల్ ఎగ్జామ్లో అదే టాపిక్ మీద క్వశ్చన్ మీరు తొందరగా ఆన్సర్ రాలేదనుకోండి, మీ ఈగో ఒప్పుకోదు. అరే ఇదేంటి, ఇదే క్వశ్చన్ ఇదే టాపిక్ మీద 100 మాక్ టెస్ట్లో బరాబర్ సాల్వ్ చేశాను, ఇప్పుడు సాల్వ్ చేయలేకపోతే మీ ఈగో వచ్చేసి తెలియకుండా దాని మీద ఎక్కువ టైం పెట్టేసి మిగతా క్వశ్చన్స్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. సో కొన్నిసార్లు మన ఈగో కూడా ప్లే చేస్తుంది. మన ఎమోషన్స్ అనేవి మన గ్రిప్లో ఉండడం అనేది ఇట్స్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే ఈ జర్నీ అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా చాలా రకాల స్టార్మ్స్ వస్తుంటాయి, భయంకరమైన తుఫాన్లు వస్తుంటాయి. మన ఫైనాన్సెస్ మన కంట్రోల్లో ఉండదు, మన హెల్త్ మన కంట్రోల్లో ఉండదు, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండవు. మన చుట్టూ ఉన్న ఈ తుఫాన్కి మన చుట్టూ ఉన్న రేకులు, ఇల్లు, గుడిసెలు అన్నీ ఎగురుతూ ఉంటాయి. కానీ మనం మాత్రం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఒక మౌంటైన్ లాగా ఉండడం ఇంపార్టెంట్. ఎమోషన్స్ అనేవి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ మైండ్. సెకండ్ ఏంటంటే ఫోకస్. ఎమోషన్స్ బేస్ చేసుకుని ఫోకస్ వస్తుంది. ఇప్పుడు ఏదో ఎగ్జామ్కి వెళ్ళి రాస్తేనే అదే దట్ ఈస్ మై ఓన్లీ వార్ అనుకోకూడదు. ఎవ్రీడే ఈజ్ అ వార్, ఎవ్రీడే ఈజ్ అ బ్యాటిల్. మీరు ఇవాళ పొద్దున్న 5 o'clock లేవాలనుకున్నారు, మీరు పొద్దున్న తెల్లగా చల్లగా ఉంది మంచు, చక్కగా దుప్పడేసుకుని పడుకుందాం అంటే అక్కడే మీరు ఓడిపోయారు. అర్థమవుతుందా? సో మీ మెంటల్ ఫోర్టిట్యూడ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదేదో నేను చెప్తేనో దానికి స్పెషల్ టిప్స్ ఉండేమో కానీ మీ మైండ్ని మీరు ఇప్పటి నుంచే ట్రైన్ చేసుకొని స్టార్ట్ చేయండి. మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం, ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఫిజికల్కి ఇప్పుడు ఎవరు వచ్చి మిమ్మల్ని కత్తితో పొడవరు. పీపుల్ ఆర్ అటాకింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ దేర్ వర్డ్స్ ఓన్లీ, because the words are getting much more sharper than the knives available కదా. సో try to train your mind to focus. మ్యాక్సిమం ఫోన్స్ ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేసేయండి. ఎమోషన్స్ అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోండి. స్లోగా మీకు మైండ్ని అంటే మీ థాట్స్ ఏమైతే ఉన్నాయో అవి గజిబిజిగా డిస్పోజ్ అయిపోయి ఎనర్జీ వేస్ట్ అయిపోకుండా మీ థాట్స్ అన్నింటిని మీరు ట్రాక్ చేసుకుంటూ ఒక గోల్ ఓరియంటెడ్గా ఇంక్లైన్ చేసుకుంటూ ఉండడానికి ట్రై చేయండి. ఈ ఎక్సర్సైజ్ ఫాలో అవుతుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీ ఫోకస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ మీ థాట్స్ అనాలిసిస్ చేసుకోండి, ఒక పర్పస్ డ్రివెన్ మోడ్లో పంపించండి థాట్స్ని. అది. థ్యాంక్ యూ సార్. Good morning, Jasa. So my question is, if you want to, I have, let's say 5 months is their exam. Acha, fine. So at the last month,
how you are handling the exam. స్ట్రెస్ Yeah. I have two more questions. Before finishing my questions, then you will answer. So, let's say out of 4 segments, let's quant, English, mathematics, GS, and reasoning also. So, which segment you feel stressed? And one more question. During this journey of what you are, cracked, apart from the studies, how you are mentally stable, how you are emotionally balanced. So this is what actually more striking us, because we are tend to deviate this this so-called fast moving world. So how you are balanced? So the emotional balance is very tough, I feel. So how you balance, and how those 4 segments, how you actually categorize, and which segment you are focusing more. And my question is, and I morely stress on how you are actually handle that last month. So Last it month is of stress. Fine. that was actually driving the bank. చెప్తాను. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ లాస్ట్ 1 మంత్ అప్పుడు ఏం చేయాలనేది. సో మీరు యాక్చువల్గా ఒక మంత్ పలానా ఎగ్జామ్ డేట్ ఉన్నప్పుడు మీకు ఆల్మోస్ట్ లైక్ 6 to 7 months ఎర్లీగా తెలుస్తుంది, అంతే కదండి. సో మీకు ప్రజెంట్ మీరు ఏ స్టేట్ ఆఫ్ మీ ప్రిపరేషన్ ఏ స్టేజ్లో ఉన్నారో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీ రేంజ్ వచ్చేసి సపోజ్ ఒక 200కి సపోజ్ 50 to 60, 70, 80 మార్క్స్ అనుకోండి. కట్ ఆఫ్స్ ఎంత ఉండొచ్చు ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే. సో మీకు ఇంకా డెఫిసిట్ ఎంత ఉంది, ఒక 50 to 60 మార్క్స్ ఎగ్జాక్ట్గా డెఫిసిట్ ఉంది. సో మీకు సబ్జెక్ట్స్ అన్నీ వేసుకోండి. మీకు అప్పటికి మీకు నేను అదే చెప్తున్నాను, మీకు ఏ టాపిక్స్లో కన్సెషన్ పోతే మీకు ఐడియా వస్తే ఎక్కడెక్కడ మీరు ప్యాచ్లు పూడ్చుకోవాలో మీకు ఒక ఐడియా వస్తుంది. ఎక్కడెక్కడ గుంటలు ఉన్నో తెలిస్తే పూడ్చుకోవచ్చు ఈజీగా. గుంటలు ఎక్కడున్నా కూడా తెలియకపోతే మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి ఎత్తుకుంటూ రావాలి, అది చాలా టైం టేకింగ్ అయిపోతుంది. సో మీరు కన్సిస్టెంట్గా డే 1 నుంచి మాక్ టెస్ట్లు ఎక్కడెక్కడ పోతున్నాయో, ఎక్కడెక్కడ మీకు గుంటలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మీకు గతుకులు ఉన్నాయో ముందుగానే మీరు ట్రాక్ చేసుకోవాలా. మీ ప్రోగ్రెస్ మీరు ట్రాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ టాపిక్స్ కన్సిస్టెంట్ పోతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీకు గుంటలు తెలిసాక, అరే పలానా హెవీ వెయిటెడ్ టాపిక్లో నాకు ఒక గుంట ఉంది, పలానా హెవీ వెయిటెడ్ టాపిక్లో నేను వీక్ ఉన్నాను అని మీకు తెలిసినప్పుడు ఇమ్మీడియట్ మీకు, ఎందుకంటే 6 monthsలో ఒక ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ ఫోకస్ అనేది దాని మీదకి వెళ్ళాలి. ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ, ప్లస్ మీరు కంప్లీట్గా ల్యాగింగ్ ఉన్నదా అలాంటి టాపిక్స్లో. అలాంటి టాపిక్స్లో మీరు ఇనీషియల్గా ఫోకస్ పెట్టి అట్లీస్ట్ మీకు టైం ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. ఇన్ కేస్ మీకు మొత్తానికి 0 ఐడియా ఉన్నా కూడా మీకు 6-7 months ఉంది కాబట్టి ఇమ్మీడియట్ ఫోకస్ అనేది అది. ఎందుకంటే అర్జెంట్ ఆపరేషన్ థియేటర్ ఉన్న పేషెంట్ అతను, అర్థమవుతుందా? సో ఇమ్మీడియట్ ఫోకస్ అనేది ఆ టాపిక్స్ మీద పెట్టండి. ఆ టాపిక్ మీద పెట్టినప్పుడు ఈ ఎలాగో హెవీ వెయిటేజ్ టాపిక్స్ కాబట్టి మీరు ఇలాంటి టాపిక్ మీద స్లోగా కొంచెం ఒక 1 month, హాఫ్ మంత్ పెట్టినాక కన్సెషన్ పెడితే హాఫ్ మంత్ సరిపోతుంది. ఒక టాపిక్ మీద గ్రిప్ రావాలంటే హాఫ్ మంత్ ఇస్ మోర్ వెరీ బిగ్ టైం. సో హాఫ్ మంత్ మీరు పెట్టినాక సడన్గా దాని నుంచి ఒక 3 bits వచ్చినాయి సపోజ్, సడన్గా మీ స్కోర్ గ్రాడ్యువల్గా 5 to 6 marks ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఒక హాఫ్ to 1 monthలో మీరు ఒక 5 to 6 marks ఇంప్రూవ్ చేసుకుంటున్నారంటే చెప్తున్నారు, యూ హ్యావ్ 6 months ఆఫ్ టైం. సో దాన్ని బట్టి మీకు అట్లీస్ట్ 20 to 30, 30 to 40, దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. అంటే మీరు ఏ టాపిక్ మీద మీరు వీక్ ఉన్నారు అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్, దాన్ని పూడ్చుకోవడం ఇంపార్టెంట్. ఈ 2 నేను చెప్తున్నా. ఒకవేళ ఈ మెయిన్ వీక్నెస్ ఉన్న టాపిక్స్ కాకుండా కొంచెం గ్రే టాపిక్స్ ఉంటాయి, అది వచ్చా తెలీదు, రాదా తెలీదు, అసలు వచ్చిందా రాదా తెలీదు. అప్పుడు క్వశ్చన్ బట్టి, మన మూడ్ బట్టి, మన లక్ బట్టి ఆ టాపిక్ మీద మన అటాక్ వెళ్తుంది. అలాంటి 50-50 డౌట్ ఉన్న టాపిక్స్ కొన్ని మాక్ టెస్ట్ సాల్వ్ చేసి కొన్ని టెస్ట్లో మొత్తం 0 పోతుంది. అలాంటి క్వశ్చన్స్ కూడా, అలాంటి టాపిక్స్ కూడా కొంచెం లిస్ట్ అవుట్ చేసుకోండి. వేర్ యామ్ ఐ స్ట్రాంగ్, వేర్ యామ్ ఐ వీక్, వేర్ యామ్ ఐ గ్రే. ఈ వీక్ అండ్ గ్రే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ ఫోకస్ ఇమ్మీడియట్గా వెళ్ళాలి. ఎస్పెషల్లీ వీటిలో ఏదైతే వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్ ఉన్నాయో ఇమ్మీడియట్ ఫస్ట్ ఫోకస్ అనేది దాని మీదకి వెళ్ళాలి. ఇలా చేస్తే మీకు తొందరగా స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్గా ఎగ్జామ్స్ అనేవి మెయిన్ కాబట్టి ఫస్ట్ ఇనీషియల్గా ఇలాంటివి చూసుకోండి. వీక్ టాపిక్స్ ఆర్ ద హైయెస్ట్ ప్రయారిటీ, ఎస్పెషల్లీ వెన్ దే హ్యావ్ హెవీ వెయిటేజ్. అది నేను చెప్తాను. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీది, సెగ్మెంట్ వైజ్గా ఏమేమి ప్రిపేర్ అవ్వాలా, ఎలా ప్రిపేర్ అవ్వాలా? నేను వీక్ ఉన్నదా? నేను కంప్లీట్ వీక్ అంటే జిఎస్ అండి, నాకు కంప్లీట్ 0. నేను యాక్చువల్గా చాలామంది నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ దే ఆర్ వెరీ క్లెవర్ ఇన్ జిఎస్ అనమాట. వాళ్ళు ఏవేవి ఫాలో అయ్యేటోళ్ళు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళు ఏమేమి మెటీరియల్ చదువుకున్నా నేను తీసుకొచ్చుకొని, వాళ్ళు ఒక్కొక్కళ్ళు కరెంట్ అఫేర్స్కి ఒక్కొక్క డిఫరెంట్ ఛానల్స్ డిఫరెంట్ మెటీరియల్స్ ఫాలో అవుతారు. ఫస్ట్ అది ఫాలో అయ్యేటండి. నాకు మెమరీ పవర్ కొంచెం వీక్ అనమాట జిఎస్ ఇలాంటి ఫ్యాక్చువల్ డేటా పెట్టాలంటే. సో జిఎస్ అయితే చాలా సఫర్ అయ్యాను. లక్కీగా నా టైంలో ఏంటంటే జిఎస్కి కొంచెం వెయిటేజ్ తక్కువ ఉండే. సో జిఎస్ డిడ్ నాట్ ప్లే మేజర్ రోల్. ఎంత ర్యాంక్ అయితే ఖచ్చితంగా వచ్చేది కదా ఇలాంటి ఇప్పుడు రాస్తే మాత్రం 100% షూర్. సో నేను జిఎస్కి అయితే చాలా వరకు ట్రై చేశాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే
ఒక 1 or 2 సోర్సెస్ తీసుకొని ఇంకా సోర్స్ ఊరికి మార్చుకుంటే ఒక సోర్స్కి స్టిక్ ఆన్ అయిపోవడం బెటర్. ఎస్పెషల్గా జిఎస్ అయితే మాత్రం ఒక లూసెంట్ బుక్ లేకపోతే ఒక బ్లాక్ బుక్లో ఒక 25,000 సంథింగ్ జిఎస్ బిట్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్కి 1 or 2 యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అది కూడా మంత్లీ స్నిపెట్స్ చదువుతుంటారు. అడ్డా కానీ గ్రేడప్ కానీ ఇట్లాంటి వాళ్ళు మంత్లీ స్నిపెట్స్ చదువుతారు. అవి ఒక 10 to 12 months అట్లా చదువుకుంటే ఐ థింక్ జిఎస్ విల్ బి సఫిషియంట్. రీజనింగ్కి వస్తే మాత్రం రీజనింగ్కి హెవీగా నేను టాపిక్ టెస్ట్ మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి ఎక్కువ సాల్వ్ చేసేటోండి. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అయితే ఇంకా నేను సార్ నోట్స్ ఇవే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండే. హ్యాండ్ అవుట్ ఇన్ కేసు నాకు మాక్ టెస్ట్ బయట మాక్ టెస్ట్ రాసినప్పుడు నాకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ తగిలితే అవి వచ్చి ఇక్కడ నోట్స్ బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకునేటువంటి ఈ 100-150 క్వశ్చన్స్తో పాటు అవి కూడా చదువుకుంటూ పోయేటువంటి అనమాట. అట్లా. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎమోషనల్ సేమ్ క్వశ్చన్. ఓకే రైట్. ఇంత పెద్ద జర్నీలో మీ చేతిలో ఉండేవి ఏమి ఉండదండి. మీ ఫైనాన్సెస్ మీ చేతిలో ఉండదు, మీ హెల్త్ మీ చేతిలో ఉండదు, మీ ఫ్యామిలీ సర్కమ్స్టాన్స్ మీ చేతిలో ఉండవు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రిలేషన్స్ మీ చేతిలో ఉండవు. ఓకేనా? ఇక ఇవన్నీ మీ చేతిలో ఉండవు. మనిషి ఈజీగా కంట్రోల్ చేయగలిగిన ఏదన్నా హలో ఏదైనా ఈజీగా కంట్రోల్ చేయగలిగిన ఏదన్నా అది అట్లా మైండే. మనం ఏం చేస్తాము, మైండ్ తప్ప అన్నిటిని కంట్రోల్ చేద్దాము, అన్కంట్రోలబుల్స్ కంట్రోల్ చేద్దాము అని మనం థింక్ చేస్తాం. కానీ ఈజియెస్ట్ థింగ్ టు కంట్రోల్ ఇన్ బీయింగ్ ఎ హ్యూమన్ ఈజ్ యువర్ మైండ్. అండ్ యువర్ మైండ్ ఇట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ యూ కెన్ కంట్రోల్. నీ మైండ్, ఇఫ్ యూ కెన్ మాస్టర్ యువర్ మైండ్, యూ విల్ మాస్టర్ ఎవ్రీ సిచ్యువేషన్ బియాండ్ SSC CGL, బియాండ్ దిస్ ప్రిపరేషన్, బియాండ్ దిల్సుఖ్ నగర్, బియాండ్ ఎవ్రీవేర్. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ మైండ్స్, యువర్ థాట్, యువర్ ఎమోషన్. చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు అంటే సపోజ్ మీరు ఖాళీగా ఉండి ఏదో ఆలోచిస్తున్నారు, సపోజ్ ర్యాండమ్ థాట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఏదో అన్న మాటలో లేకపోతే ఆ సినిమాలో సాంగ్ సంథింగ్ ఏదో వస్తుంది. అసలు మీ థాట్స్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు వాటి మీద? అసలు నీకు ఏమేమి థాట్స్ వస్తున్నాయి? అసలు థాట్స్ జనరల్గా వేటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఏ కంటెంట్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఏ సాంగ్స్ గురించి ఎక్కువ, ఏ మూవీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఎవడో ఏదో అంటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఎందుకంత ఎనర్జీ ఎందుకంత థాట్స్ అనేవి అంత పెడుతున్నావు? స్లోగా ఏమైనా కట్ డౌన్ చేసుకొని ట్రై చేయండి. నేనేంటి దీని గురించి ఆలోచిస్తాను చండాలంగా, నాకు ఒక గోల్ ఉంది, నాకు జీల్ ఉంది, కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి అని స్లోగా మీరు ఎక్సర్సైజ్ ఇంపోజ్ చేయడం ట్రై చేయండి. మీకు మెంటల్గా ఎక్సర్సైజ్ చేసే కొద్దీ స్లోగా ఆ ఎక్స్ట్రా థాట్స్ కట్ ఆఫ్ అయిపోతాయి. ఫోకస్ అని స్లోగా గ్రాడ్యువల్గా ఒక ఛానలైజ్ అవుతుంది అనమాట. ఆ థాట్ ఛానలైజ్ అయినప్పుడు ఖచ్చితంగా మీ యాక్షన్స్ కూడా ఛానలైజ్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఒక గోల్ ఓరియంటెడ్ వేలో నడుస్తూ ఉంటారు. షూర్. హ్యావ్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు సార్, మార్క్ టెస్ట్ రాస్తుంటారు సార్. ఇక్కడ మార్క్స్ ఫస్ట్ ఏది టాపిక్ ఏది మొదలు పెడుతుంది సార్ మీరు? నేనా? భయం. జనరల్ నా గురించి నేను చెప్తున్నాను. అంటే మీరందరూ ఇట్లానే చేయాలని లేదు, కానీ నాకు కొంచెం జిఎస్ అంటే భయం. జిఎస్ ఎలా ఉందిరా బాబు అని నాకు ఫస్ట్ టెన్షన్ ఉంటుంది. ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో, ఏమైనా చదివిన వచ్చినా ఏమొచ్చినా నాకు తెలియదు. ఫస్ట్ నేను జిఎస్కి వెళ్ళిపోతా. జిఎస్ నేను అట్లీస్ట్ 5 to 10 బిట్స్ పెట్టానంటే చాలరా బాబు, ఈ జన్మకి చాలరా నాయన అనుకునేటట్టు. జిఎస్ 5 to 10 బిట్స్ పెట్టానంటే నాకు తెలియకుండా చాలా బూస్ట్ వస్తుంది. అమ్మయ్య 5-10 బిట్స్ పెట్టేసంటారు నాయన, మీతో 3 కొంచెం జాగ్రత్తగా గేమ్ ఆడుకుంటే నేను ఒక సేఫ్ స్కోర్ రీచ్ అయిపోతాను, నాది కంట్రోల్లోనే ఉంటుంది నా ఎగ్జామ్ అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. సో ఇమీడియట్ జిఎస్ వెళ్ళిపోయి 2 to 3 minutes, 3 to 4 minutes మ్యాక్సిమం నాకు క్వశ్చన్ చూస్తాను, వచ్చా రాదా అంటే స్కిప్. జిఎస్ అలా అటెంప్ట్ చేస్తాను. తర్వాత ఇమీడియట్ రీజనింగ్కి వెళ్తాను. రీజనింగ్ వెళ్ళేసి రీజనింగ్ నేను ప్రీఫిక్స్గా అయితే 10 to 15 minutes అనుకుంటాను. 10 minutes. ఇప్పుడు ఎట్లా అంటే రీజనింగ్ మ్యాథ్స్ అనేది ఏంటంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసేసి సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అలా వెళ్ళకూడదు. ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ చేశాక స్కిప్ కొట్టండి. ఏదో ఒక పర్టికులర్ క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ మీకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. అరే ఇది మనకు తెలిసిన కాన్సెప్టే, బాగా ప్రాక్టీస్ చేసాం కదా, మాక్ టెస్ట్లో పాటు బీభత్సంగా ఇది ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేశాం కదా, మీకు ఒక వైబ్ వస్తుంది, పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట. ఫస్ట్ అలాంటి క్వశ్చన్స్ అటాక్ చేయండి. మీకు 2 points మీకు పాకెట్లోకి వచ్చేస్తాయి. అలా ఒక రౌండ్ వేయండి. ఫస్ట్ అట్లీస్ట్ 5 to 6 క్వశ్చన్స్ వచ్చేస్తాయా. సెకండ్ మళ్ళీ రౌండ్ వేయండి, మళ్ళీ సెకండ్ రౌండ్ వేయండి. కొంచెం టఫ్ ఉన్నాయి. అరే ఇది కొంచెం తెలుసు, కొంచెం ఎఫర్ట్ పెడితే ఒక 30-40 seconds ఎక్స్ట్రా పడుతుంది, కాకపోతే ఇది కూడా సాల్వ్ చేయొచ్చు. అలాంటి ఇంకోటి వేసుకోండి. లాస్ట్లో 4 or 5 మిగులుతాయి. అవి మీకు ఏంటంటే రీజన్ కొంచెం సార్లు లాజిక్ స్ట్రైక్ కావు. అక్కడ టైం పెట్టుకుని అలా కూర్చొని ఉంటే ఇక మీకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ స్కిప్ చేసేయండి. 5 to 6 క్వశ్చన్స్ మిగిలిపోయి వదిలేసి మ్యాథ్స్కి వెళ్ళిపోండి. మ్యాథ్స్కి వెళ్ళిపోయాక ఏంటి సేమ్ ఇదిలానే సాల్వ్ చేసుకుంటూ పోండి. స్కిప్ కొట్టుకుంటూ సాల్వ్ చేసుకుంటూ పోండి. ఏదో క్వశ్చన్ మీకు ఖచ్చితంగా అరే మన క్వశ్చనే రా, ఇది మనం ఇలాంటి 100 సాల్వ్ చేస్తాను అనిపిస్తుంది చూడండి. అలాంటి ఫస్ట్ ఇమీడియట్ అటాక్ చేసేయండి. ఎంత ఫాస్ట్ చేయగల అంత మీకు కాన్ఫిడెన్స్ అంత బూస్ట్ అవుతుంది అనమాట. మీకు తెలియని క్వశ్చన్స్ కూడా మీకు ఆ కాన్ఫిడెన్స్ పుష్ చేస్తుంది అటాక్ చేయడానికి. అట్లా ఇంగ్లీష్కి వచ్చాక ఇంగ్లీష్ ఇంకా అంతే, ఇంకా అన్నీ ఇంత ఇదే స్ట్రాటజీతో ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు క్వశ్చన్ ఆర్డర్లోనే సాల్వ్ చేయాలి, లేకపోతే ఇక వగేరే ఇలాంటి రూల్స్ ఏం లేవు కదా. సో మీరు నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది, టైం యూటిలైజేషన్ కరెక్ట్ అవుతుంది మీకు. ఎందుకంటే ఈజీ క్వశ్చన్ ఫస్ట్ ఫినిష్ చేసేసుకుంటే పెద్ద తలగానే వదిలిపోతే ఆ కాన్ఫిడెన్స్ మీరు టఫర్ క్వశ్చన్స్కి మీరు అటాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ప్లస్ యూల్ హ్యావ్ కన్సిస్టెంట్ అమౌంట్ ఆఫ్ టైం అనమాట. ఒకసారి మొత్తం 3 సెక్షన్లు అయిపోయినా మళ్ళీ రీజనింగ్కి,
మళ్ళీ 5 క్వశ్చన్లు ఇవి కూడా ఎక్కట్లేదు. మళ్ళీ మ్యాథ్స్కి వచ్చి మిగతా 5 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 5లో 1-2 తగులుతాయి. మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్తారు, 1-2 తగులుతాయి. మళ్ళీ ఫస్ట్ ఇలా ఈ 3 ఇంకా స్కిప్పింగ్ కొట్టుకుంటూ పోవడమే. అలా లాస్ట్లో ఇక ఒక 3 మిగిలిపోతే పోనీయండి, పీడ పోనీయండి, తప్పేం లేదు. అన్నీ 100 పెడతా పెట్టగలరు కదా, ఎన్ని వస్తాయి అన్నీ అట్లా. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యారు, జిఎస్ ఎలా చదవాలి సార్? ఇంపార్టెంట్ చదవాలా లేదంట డీప్గా చదవాలా? కొత్తగా సార్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యారో ఎవరు జిఎస్ అది బ్యాక్గ్రౌండ్ లేదు సార్, నేను ఇంజనీర్ స్టూడెంట్, కొత్తగా సీజీఎల్కి వచ్చాను. ఇప్పుడు జిఎస్ అంటే నాకు వీక్ ఉన్నాను సార్. ఇప్పుడు డీప్గా చదవాలా లేదా పినాకల్ బుక్ ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ చదవాలా? జిఎస్కి ఇనీషియల్ బేసిక్ అయితే లూసెంట్ కానీ అరిహంత్ కానీ అండి, అవి అయితే డైలీ అదేదో బైబిల్ లాగా భగవద్గీతలా డైలీ చదవాలి 100. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మినిమం ఒక టాపిక్ తీసుకుని డైలీ రివిజన్స్ అవ్వండి. ఆ లూసెంట్ బుక్ కానీ అరిహంత్ బుక్ కానీ దాని అయితే పిండి వేసేయాలి ఫస్ట్ థింగ్. అది స్టెప్ 1. సెకండ్ స్టెప్ ఏంటంటే మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్. ఓకేనా, స్టాటిక్ జీకే ఏం చేస్తారంటే ఇప్పుడు 60 to 70 టాపిక్స్ ఉంటాయి. కరెన్సీస్, కంట్రీ క్యాపిటల్ కరెన్సీస్, లైక్ ఇంకా మౌంటైన్ రేంజెస్, రివర్స్, డ్యామ్స్ ఆన్ రివర్స్, ఇక నేషనల్ పార్క్స్, ఫారెస్ట్ కవర్స్, టైప్ ఆఫ్ సాయిల్స్, టైప్ ఆఫ్ మినరల్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక 70 టాపిక్స్ ఫస్ట్ మీరు A4 షీట్లో లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసుకున్న ఒక్కొక్క టాపిక్ని డేకి 1, డేకి 2 స్లోగా ఒక్కొక్క టాపిక్ని మన జిఎస్ మెటీరియల్ మన సార్ స్ట్రాటజీకి మెటీరియల్ ఇస్తారు. అదొకటి. వెబ్సైట్స్ ఒక 3-4 స్టాండర్డ్ వెబ్సైట్స్ ఉంటాయి కదండి, వాటిలో సేమ్ మ్యాటర్స్ ఉన్నాయా లేకపోతే అక్కడ ఏమైనా ఎడిషన్ ఉన్నాయా, ఇక్కడ ఏమైనా తప్పు ఉందా, ఏమైనా అప్డేట్ అవ్వాలా. మోస్ట్ అప్డేటెడ్ నోట్స్ మీరు సొంతగా ప్రిపేర్ చేసుకోండి. స్ట్రాటజీకి ప్రిపేర్ చేసుకున్నాక అవి ఒకసారి అది ఒక 30-40 డేస్ పడుతుంది నోట్స్ ప్రిపరేషన్కి. పట్టినాక మీరేం చేస్తారంటే ఆ నోట్స్ని ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు డైలీ బ్రష్ చేసుకుంటూ ఉండండి. కొత్తగా ఇప్పుడు కరెంట్ అఫైర్ సపోజ్ ప్రెజెంట్ రాసుకుంటూ ఉన్నారు, ప్రెజెంట్ రాసుకున్నాక సపోజ్ పలానా ప్రెజెంట్ మారిపోతే అది అప్డేట్ చేసుకోవడం. పలానా ఆర్టికల్ అమెండ్ అయింది, సో 370 కాస్త 370A 370B సంథింగ్ అయింది, అది రాసుకోవడము. సో ఇలాంటి రాసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కరెంట్ అఫైర్స్కి మీరు ఎంత క్లోజ్గా ఉంటే స్ట్రాటజీకి అంత ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే మీరు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ముట్టుకున్నప్పుడు కూడా మంత్లీ స్నిపెట్స్ అనేవి వదులుతుంటారు జనరల్ యూట్యూబ్ ఛానల్స్ అనేవి. డైలీ వినడం కంటే కూడా మంత్లీ చదువుకోవడం, ఒక బుక్స్ ఇస్తారు, ఒక 30-40 పేజెస్ ఉంటాయి. నీట్గా టాపిక్స్ వైజ్గా నేషనల్ న్యూసెస్, ఇంటర్నేషనల్ న్యూసెస్, స్టేట్ లెవెల్ న్యూసెస్, ఫెస్టివల్ రిలేటెడ్, స్పోర్ట్స్ రిలేటెడ్, సైన్స్ రిలేటెడ్, ఇంక ఇలాగా సెగ్రిగేట్ చేసేసి మంత్లీ స్నిపెట్స్ ఇస్తారనమాట. అలాంటిది ఏదన్నా ఒక కాన్స్టెంట్ ఒకటి పట్టుకోండి. రెగ్యులర్గా అందరూ ఏం పట్టుకుంటారంటే అడ్డా, 247, గ్రేడ్ అప్, స్టడీ ఐక్యూ, జీకే టుడే, ఇలాంటి పట్టుకుంటూ ఉంటారు. బెటర్ ఏదో మీరు ఒకసారి చూసుకోండి. ఒకసారి సోర్స్ ఫిక్స్ అయినాక మళ్ళీ మార్చడాలు ఉండవు. మళ్ళీ మీకు ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదు అని పక్క దానిలోకి వెళ్తా అంటే అది వద్దు, మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. అల్టిమేట్గా మీరు ఆ చుట్టూ సైకిల్లో తిరుగుతారు తప్ప మీరు ప్రోగ్రెస్ అనేది ఉండదు అనమాట. సో మీరు కరెంట్ అఫైర్స్ చదివినప్పుడల్లా ప్యారల్గా స్ట్రాటజిక్ జీకే, ప్యారల్ ఒకవేళ హిస్టరీకి కానీ ఎకానమీకి కానీ రిలేట్ అయితే అటు వెళ్ళటము, ప్యారల్ ఇలా లింక్ చేసుకుంటూ మెయిన్గా మీ సర్కిల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంతా జిఎస్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ సినారియోకి ఏదైతే అవసరమో దాని రిలేటెడ్గా క్వశ్చన్స్ ఎక్కువ సీజన్లో వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సో కరెంట్ అఫైర్స్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో పెట్టుకొని మిగతావన్నీ ఇక వాటి సబ్ టాపిక్స్లో చూసుకుంటూ ఉంటే బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది ఇప్పుడే స్టార్టింగ్ బ్యాచ్ మొన్ననే. ఓకే, 5 months ఉంది కదా మాకు. సో 5 CGL months సీజీఎల్ అంటే సాధ్యమేనా, లేదంటే మా క్లాసెస్ జరుగుతున్నాయి ప్యారలల్ నేర్చుకోవచ్చా, ఎలా చేయాలి? అంతా మీ థాట్ ప్రాసెస్లోనే ఉంటుంది. మీరు ఇప్పుడు సెప్టెంబర్లో కదా ఎగ్జామ్, 5-6 months ఉంది, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు ప్రిపరేషన్. ఇప్పుడే స్టార్ట్ చేసి ఓకే ఫైన్. సో ఇది దేవుడికి వదిలేద్దాం అలాంటి థాట్స్ పెట్టుకోకండి. ఫస్ట్ థింగ్ ఇది మీ అల్టిమేట్ అటెంప్ట్ అనుకోండి. మీరు ఎంత ఇవ్వగలరో అది ఇవ్వండి, రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించండి. మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి ఫస్ట్ థింగ్. ఇప్పుడు నేను రాసినప్పుడు, నేను జాయిన్ అయినప్పుడు నాకు దగ్గరలో ఆబ్వియస్గా 2 to 3 ఎగ్జామ్స్ దగ్గరలో వితిన్ 3-4 months డిస్టెన్స్లో ఉంటాయి. నేనైతే 100% అది కూడా సీరియస్గానే అటెంప్ట్ ఇస్తా. అదేదో ఫైనల్ ఎగ్జామ్ అదే ప్రిపరేషన్ అన్నట్టు ఇస్తా. చూద్దాం, వాట్ ఎవర్ హ్యాపెన్స్. రాకపోతే ఓకే ఫైన్, నెక్స్ట్ ఎగ్జామ్ ఎలాగో ఉంటుంది. కానీ దీనికి అటెంప్ట్ ఇవ్వకపోవడం అనేది తప్పు. ఇవ్వడం లేదు. సార్ మీ ఫస్ట్ అటెంప్టేనా? ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్. థ్యాంక్ యూ అన్న. ప్రిపరేషన్ స్ట్రాటజీ మ్యాథ్స్కు డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి? అది కాక ఎగ్జామ్స్ రాసేటప్పుడు క్వాంట్ లాస్ట్లో చేద్దాం అనుకుని క్వాంట్కి టైం సరిపోవడం లేదు. అది సజెషన్ ఏమన్నా? అంటే మీరు ఎన్ని మాక్ టెస్ట్ రాసుంటారు ఇప్పటిదాకా? 100 రాసుంటారా? అయినా సరిపోవట్లేదు క్వాంట్కి. క్వాంట్ అంటే ఇంకా నేను మ్యాథ్స్లో యాక్చువల్గా వీక్. ఓకే, దాన్ని ఎలా అంటే మీరు అంటే క్వాంట్కి ఎంత టైం కేటాయిస్తున్నారు?
లాస్ట్లో 20 minutes. 20 minutes తక్కువ సరిపోదు. మీరు ముందే ప్రీఫిక్స్గా ఒక 30 to 35 minutes, మీరు వీక్ అంటున్నారు కాబట్టి 30 to 35 minutes కాన్స్టెంట్ 30 minutes అవగొడతారు కదా, ఫినిష్ చేస్తారా? 30 minutes అంటే చేయగలవా? షూర్గా లేరు, షూర్ లేరు. ఇంకా పర్ఫెక్ట్గా చేయలేను, వచ్చిన క్వశ్చన్ చేయగలను. ఓకే, సో 30 to 35 minutes అన్నా మీరు షూర్గా లేరు అంటున్నారు కదా, ఎందుకు షూర్గా లేరు చెప్పగలుగుతారా? అంటే ఏ టాపిక్స్ ఇబ్బంది అవుతున్నాయి? ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ ఇబ్బంది అవుతున్నాయి. మొత్తం ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్ అన్ని. అర్థమెటిక్ అయితే చేయగలుగుతాను. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ మీరు 100 mock టెస్ట్ రాశారు కదా, ఈ 100 questions మీరు మీకు థరో అయ్యారా? తరువుగా అంటే మ్యాథ్స్ కొంచెం నాకు ఇబ్బందిగా ఉండేది, అందుకని వచ్చిన క్వశ్చన్లు మాత్రం చూసుకునేటుండే. తర్వాత జిఎస్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ అదే అంటున్నాను. ప్రతి ఫస్ట్ 100 mock tests అనేవి ద మోస్ట్ వైటల్ థింగ్. మీరు ప్రతి క్వశ్చన్ని లైక్ అదే క్వశ్చన్ రిపీట్ అయినప్పుడు దాని అంతా చూడేసేటట్టు ప్రిపేర్ అవ్వాలా. ఇప్పుడు సపోజ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మీద క్వశ్చన్ వచ్చింది, వాల్యూమ్ ఇచ్చాడు, అన్ని ఇచ్చేసాడు, రేడియస్ ఏదో అడుగుతున్నాడు, హైట్ ఇచ్చేసి రేడియస్ అడుగుతున్నా సంథింగ్. ఆ మోడల్ ఒకసారి మీరు ఈ 100 mock tests తగిలి ఉంటే అదే క్వశ్చన్ రేపు ఎప్పుడు రిపీట్ అయినా మీరు చేయగలగాలి. నిద్రలో లేపడినా అలాంటి క్వశ్చన్ చేయగలకుండా ఆ లెవెల్ ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకేనా? అది కాక ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ, అంటే పక్కాగా చూడాలా. అంటే వచ్చిన క్వశ్చన్లు స్కిప్ చేయడము. మీరు సొంతగా చేయగలుగుతానంటే బెటర్, మీ సొంతగా చేసుకోవడం బెటర్. లేదు నేను వినలేను, నాకు అంత డిసిప్లిన్ లేదు, నాకు అంత ఎఫర్ట్ నేను పెట్టలేను, ఎవరైనా నాకు చెప్తే బాగుండు, ఎందుకంటే నేను సొంతగా పెట్టినా కూడా నాకు మళ్ళీ డౌట్స్ వస్తుంటాయి, ఇక్కడైతే సార్ ఉంటారు అనిపిస్తే వినడం బెటర్. మెజారిటీ అయితే మీరు ఇనీషియల్గా అయితే కొంచెం వినడమే బెటర్. మీరు సొంతగా చేసుకుంటే దట్ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టివ్ థింగ్. కానీ అది చేయలేరు అంటే మాత్రం ఎవరైనా సపోర్ట్ తీసుకోవడం బెటర్ అల్టిమేట్గా. థ్యాంక్స్. సో ఇప్పుడు ఇంగ్లీష్లో మనకి నేను ఆప్షన్ పెట్టగలుగుతున్నాను సార్, క్వశ్చన్ కరెక్ట్ ఆన్సరే పెట్టగలుగుతున్నాను, కాకపోతే ఆ రూల్స్ స్ట్రైక్ అవుతాయి. రూల్స్ గుర్తు పెట్టుకోవడానికి ఎలా ప్రిపేర్ అవ్వమంటారు? రూల్స్ మనకి గ్రామర్ 20 టాపిక్స్ ఉంటాయి కదా, 20 టాపిక్స్ ఉంటాయి. పెద్ద టాపిక్స్ ఎన్ని? 10 to 15. ఓన్లీ గ్రామర్ గురించి చెప్తున్నాను. సో పెద్ద టాపిక్స్ వచ్చి 10 to 15. చిన్న టాపిక్స్ కంజంక్షన్స్ ఇలాంటివి ఉండేసి హార్డ్లీ ఒక 5 to 6 టాపిక్స్. సో రఫ్గా 15 to 20 టాపిక్స్ ఉంటాయి. ఇనీషియల్గా ఏం చేస్తారంటే డైలీ 1 to 1.5 hour పెట్టి రూల్స్ చదువుకొని హ్యాండ్ అవుట్ సాల్వ్ చేసుకోండి. 20 టాపిక్స్ కాబట్టి 20 days. ఇమీడియట్గా మళ్ళీ సైకిల్ స్టార్ట్ చేయండి. 1.5 hour కదా, ఇప్పుడు మళ్ళీ 1.5 hour పెట్టండి. మళ్ళీ రూల్స్ చదువుకోవడం, హ్యాండ్ అవుట్ సాల్వ్ చేసుకోవడం, అలా 2 to 3 cycles అయ్యే కొద్దీ మీకు రూల్స్ కొంచెం అలవాటు అవుతూ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే 1 to 2 డైలీ 2 టాపిక్స్ తీసుకోండి. ఈసారి 2 to 3 రివిజన్స్ అయిపోయినా చెప్తున్నా. 3 cycles అయిపోతాయి చూడండి. 4th cycleకి 2 టాపిక్స్ క్లబ్ చేయండి. జస్ట్ స్కాన్ చేసుకుంటూ పోండి. రూల్స్ 1 to 20 ఓకే టక్క చూసుకోవడం ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 2 weeksలో ఏది సైకిల్, 1 weekలో సైకిల్ అయిపోతుందా? ఎవ్రీ వీక్కి ఒక సైకిల్ పడుతూ ఉంటుంది మీకు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ సైకిల్స్ ఓన్లీ రిలేటెడ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇలా తొందర ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే మీ మైండ్లో స్లోగా ప్రింట్ అవుతుంటుంది. అట్లా ఎక్కువ ఒకేసారి గంట సేపు ఒక కాన్సెప్ట్ చూసే కంటే కూడా వారంకి 10 నిమిషాలు చూస్తే మన మైండ్లో ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అన్న అరౌండ్ నేను 30 mock tests రాశాను. 30 గుడ్. స్కోర్ 90 to 110 వస్తుంది. గుడ్, వెరీ గుడ్. రీజనింగ్ యాప్టిట్యూడ్ కలిసి 70 to 80 మార్క్స్ వస్తుంది. వెరీ గుడ్. ఇంగ్లీష్ 10 to 30 వస్తుంది. ఇంగ్లీష్ 10 to 30. అయితే రీజనింగ్ మ్యాథ్స్ చేస్తాం కానీ చేసేటప్పుడు క్వశ్చన్కి 1 minute అనిపిస్తుంది కదా, ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తాం కదా రీజనింగ్ మాక్ టెస్ట్లో. మనం చూసినప్పుడు ఒక ఐడియా వస్తుంది కదా, ఇంత టైంలో సాల్వ్ చేస్తాం అని. 1 minute అనిపిస్తే చేస్తున్నా, లేకపోతే దాన్ని స్కిప్ చేసి మళ్ళీ చూస్తున్నా. ఓకే, అది ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? అలాగే యాప్టిట్యూడ్కి నాకు 30 minutes పడుతుంది. ఇంగ్లీష్కి 8 minutes పడుతుంది. రీజనింగ్కి 15 to 20 minutes పడుతుంది. మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే యాప్టిట్యూడ్ 30 minutes పడుతుంది కదా, 30 minutes అని జనరల్గా చెప్తాను ఎక్కువ. ఎందుకు మీరు ఒకసారి సాల్వ్ చేశాక మీరు సాల్వ్ చేసిన మెథడ్ ఏంది, సొల్యూషన్ అల్టిమేట్ మీకు వస్తుంది, సార్కి వస్తుంది. మీరు సాల్వ్ చేసిన మెథడ్ ఏంది, సార్ ఎలా సాల్వ్ చేశారు, లేకపోతే దీనికంటే బెటర్గా తొందరగా ఎలా సాల్వ్ చేయొచ్చు, ఆ టైప్ ఆఫ్ చూడండి. అంటే క్వశ్చన్కి సొల్యూషన్ వచ్చింది, మనం కరెక్ట్ పెట్టేసాం కదా అని స్కిప్ కొట్టకుండా, అరే దీనికి ఇంత టైం పట్టింది కదా, 1.5 minutes 1 minute పట్టింది, దీన్ని 30 seconds 40 seconds 45 seconds అట్లీస్ట్ 10 to 15 seconds ఎట్లా తగ్గించుకోవచ్చు, సార్ ఎట్లా సాల్వ్ చేశారు, దీనికి ఇంకేమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా, అలా ఎందుకంటే మీరు ఇంకా 30 mock tests అంటే మీరు ఇంకా చిన్న పిల్లల లెక్కనే. ఏమైనా ఉంటే మీ ప్రిపరేషన్లో మీ మాక్ టెస్ట్ రాసే విధానంలో ఇప్పుడిప్పుడే మోల్డ్ చేసేసుకోవాలి.
ఒక్కసారి మీరు 150 160 మాక్ టెస్ట్కి వెళ్ళిపోయాక మీ మెథడ్స్ని మోల్డ్ చేసుకుందామంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. మీరు 30 మాక్ టెస్ట్ అంటే మీరు ఇంకా చిన్న బేబీ లెక్క. సో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పద్ధతులు అవన్నీ ఇప్పుడిప్పుడే మోల్డ్ చేసుకొని ట్రై చేసేసేయండి. ఇప్పుడు మీ దగ్గర వచ్చే 30 మాక్ టెస్ట్లు ఉన్నాయి కదా, 30 క్వశ్చన్స్ పర్ టాపిక్ సాల్వ్ చేశారు. మ్యాక్సిమం నాకు తెలుసా 30 మోడల్స్ తప్ప బయటకు రావు. సో 30 మోడల్స్ మీరు ఆల్రెడీ మీ కళ్ళ ముందు ఒకసారి వెళ్ళినాయి. వాటిని బెటర్గా సాల్వ్ చేసుకుంటే మీరు బెటర్ రిజల్ట్స్ వస్తాయి మీకు. రీజనింగ్ వచ్చేపాటికి అంటారా, రీజనింగ్ జనరల్గా ఏంటంటే అండి, ఇప్పుడు వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ రెండు ఉంటాయి. వర్బల్ రీజనింగ్ కొన్నిసార్లు జనరల్గా ఏంటంటే మనకి తొందరగా స్ట్రైక్ అవ్వు. వాటి మీద అలా కూర్చొని ఉండే టైం మనకి కిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. టైం కిల్ అయిపోయే కొద్దీ మనకి ఏంటంటే స్లోగా ప్రెషర్ స్టార్ట్ అయిపోయి మన మైండ్ ఇంకా ఆ లాజికల్ రీజనింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో బెటర్ నా థింగ్ ఏంటంటే నేనేం చేసేటోడిని అంటే ఫస్ట్ నాన్ వర్బల్ చేసేటోడిని. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, బ్లడ్ రిలేషన్స్, సమ్ డిస్టెన్స్ అండ్ సంథింగ్ ఇలాంటి నాన్ వర్బల్స్ ఉంటాయి చూడండి, అలాంటి ఫస్ట్ ఫటాఫట్ సాల్వ్ చేసేటోండి. తర్వాత ఏమైనా ఉంటే కోడింగ్, మ్యాట్రిక్స్, నంబర్ సిరీస్ ఇట్లాంటి వాటికి వచ్చేటోండి. సో అట్లా ఆప్టిట్యూడ్ ఇప్పుడు క్వశ్చన్ చేస్తాం కానా, ఇప్పుడు నేను నార్మల్గా 1 minute టైం పెట్టుకున్నా, ఓకే, దానికన్నా ఎక్కువ అనిపిస్తే స్కిప్ చేస్తా. ఓకే, అట్లా ఎంత టైం పెట్టుకుంటే బెటర్? ఫస్ట్ స్టార్టింగ్ చేస్తా అండ్ 45 సెకండ్స్ పెట్టుకుంటే బెటర్. 45 సెకండ్స్ మినిమం ఆ టైంలో చేయాలి అంతే. మీరు ఒకవేళ పెద్ద టాప్ సబ్మిట్ 1 minute చేస్తున్నా కూడా దాన్ని 45 సెకండ్స్ లోపలికి ఎలా తీసుకురావాలనేది పాయింట్. అలాగే క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోనికి, క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవాలంటే డైలీ మీరు ర్యాండమ్గా మల్టిప్లికేషన్స్ మీకు ఇచ్చుకొని డబుల్ డిజిట్ మల్టిప్లికేషన్ ఇచ్చుకొని మీరు మెంటల్గా సాల్వ్ చేసుకోవడం, పేపర్ మీద పెన్ పెట్టకుండా అట్లా. నాకు క్యాలిక్యులేషన్స్ వల్ల కొంచెం ప్రెజర్ అనిపిస్తుంది కానీ అదే మెంటల్గా డైలీ ఒక 20 to 25 జస్ట్ ర్యాండమ్గా టీ తాగుతున్నప్పుడు 13-15 సార్ ఎంత అలా ఎంత 13-15 195. గుడ్, వెరీ గుడ్. అలాగే చెప్పుకుంటూ మీరు మెంటల్గా ప్రాక్టీస్ చేసుకుంటుంటే అవి 20/20 నేర్చుకున్నాను రాజ్కుమార్ సార్. ఓకే, రైట్, వెరీ గుడ్. చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. 20 tables వరకు నేర్చుకోవడం అంటే మాటలు కాదు, చాలా మీకు ఇంకా ఈజీ అయిపోవాలి కదా. సరే, ఎనీవేస్ యు ఆర్ ట్రైంగ్ ఫర్ బెటర్. వెరీ గుడ్, అంత తప్పేం లేదు. గుడ్. ఇంగ్లీష్ గ్రామర్ ఎలా గుర్తుంచుకోవాలి? గ్రామర్ అదే చెప్పాను కదండి, 150 రూల్స్ వరకు ఉంటాయి కదా. అవును, రూల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఒకేసారి గంట 2 hours 2 hours కూర్చుంటే మీకు గుర్తుండవు, వారం తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ఇప్పుడు కూర్చున్నప్పుడు ½ an hour పెట్టండి, జస్ట్ స్కాన్, మళ్ళీ 1 week తర్వాత సెకండ్ సైకిల్లో ఉందాం మళ్ళీ స్కాన్. అలాంటి నెంబర్ ఆఫ్ స్కాన్స్, నెంబర్ ఆఫ్ సైకిల్స్ తిప్పుతూ మీకు రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇవాళ ప్రొనౌన్స్ తీశారు, 2-3 hours కూర్చున్నారు, వారం తర్వాత మీకు ఏం గుర్తుండదు. ప్రొనౌన్స్ ఇవాళ అరగంట కూర్చోండి, నెక్స్ట్ వీక్ మళ్ళీ అరగంట కూర్చోండి, నెక్స్ట్ వీక్ మళ్ళీ అరగంట, ఇలా 3 hours పెట్టండి. హారిజాంటల్గా 3 hours పెడితే ఖచ్చితంగా మీకు రిటెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది అన్న నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను అంటే, ఇప్పుడు సపోజ్ కి క్వశ్చన్ టాపిక్ ఉంది, నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను అంటే, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ప్యారలైజ్డ్ తేనా, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ప్యారలైజ్డ్ తేనా అంటే టీ ఫర్ దేర్ తోటి క్వశ్చన్ ట్యాగ్ సబ్జెక్ట్ యూజ్ చేస్తే దాన్నే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసుకుంటాం. నీడు ఏంటంటే తమిళనాడు ఎందుకన్నా నీడు, అదే నేను హెల్పింగ్ వర్బ్ ని క్వశ్చన్ ట్యాగ్ లా హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసుకుంటాం. అట్లా గుర్తుపెట్టుకోవడానికి తప్పలేదు. ఎలా అయినా మీకు కంఫర్టబుల్ గా నిమోనిక్స్ అన్ని యూజ్ చేసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. అట్లా అలాగే ప్రతి టాపిక్ అంతే. ఇప్పుడు ప్రతి దానికి పెట్టుకోవచ్చు అండి. మీకు గుర్తు పెట్టుకుంటాను అనుకుంటే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు మొత్తం జంబల్ అయిపోయి కచ్చకచ్చలు అయిపోతుంది అంటే మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది. అట్లా ఇంగ్లీష్ అనేది ఏంటంటే అండి, రూల్స్ ఉంటాయి, అల్టిమేట్గా రూల్స్ అనే గైడింగ్ ఫోర్స్. కానీ ఇంగ్లీష్ అనేది ఏంటంటే మీరు మ్యాక్సిమం అది న్యాచురల్గా రావాలి ఆన్సర్ అనేది. మీరు కొంచెం న్యూస్ పేపర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. రూల్స్ ఆర్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈ రూల్స్ చదువుకోవడం ఇంపార్టెంట్, సైకిల్స్ అన్ని ఫాలో అవ్వాలా ఎప్పటికప్పుడు. అట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్ మీద కూడా ఎక్కువ ఫోకస్ అయితే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్లో బెటర్ రిజల్ట్స్ వస్తాయి 100%. మీరు వినే సాంగ్స్, వినే మూవీస్, చూసే మూవీస్ అన్ని కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్ రిలేటెడ్ ఉండడానికి చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది 100%. అది థ్యాంక్స్. వెరీ గుడ్. నాన్ మ్యాథ్స్ యాక్చువల్గా ఏదైనా మ్యాథ్స్ ఈజ్ ఆల్రెడీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. స్పెషల్గా నాన్ మ్యాథ్స్ అనేది, మ్యాథ్స్ అనేది అదన్నీ జస్ట్ మీ పర్సెప్షన్స్, మీ మైండ్లో ఉండిపోయిన డౌట్స్ అనమాట. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే అండి, ఒకే కాన్సెప్ట్ని కొంచెం ఇనీషియల్గా ఉన్నప్పుడు కొంచెం దాని అండర్లైన్ కాన్సెప్ట్స్, ఇప్పుడు పర్సెంటేజెస్ కానీ రేషియల్ ప్రపోర్షన్, దాని అండర్లైనింగ్గా సోల్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది, ఆ కోర్ కాన్సెప్ట్ అనమాట. ఆ కోర్ కాన్సెప్ట్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు రేషియోస్ అంటే దేని బేస్ చేసుకొని, పర్సెంటేజెస్ అంటే దేని బేస్ చేసుకొని, విత్ రెస్పెక్ట్ టు 100 చేస్తే పర్సెంటేజెస్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అన్నట్టు కొంచెం ఒక కోర్ కాన్సెప్ట్ పట్టుకొని దాని చుట్టూ మీరు స్లోగా సబ్జెక్ట్ బిల్డ్ చేసుకొని ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే కొంచెం హ్యాండ్ అవుట్స్ చెప్పేటప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ని కొంచెం డీటెయిల్డ్గా పేషెంట్గా అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. అసలు ఇనీషియల్ హ్యాండ్ అవుట్స్ ఫస్ట్ రివిజన్ అప్పుడు, సెకండ్ రివిజన్ అప్పుడు అసలు గాబరా పడొద్దు.
కొంచెం నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కొంచెం ఎలా వచ్చింది, ఒక్కొక్క స్టెప్ ఎలా వచ్చింది, దాని మీద దానికి ఉన్న కామెంటరీ కొంచెం ఏదైనా రాసుకోవడం రాసుకోండి. ఏమైనా ఉంటే సర్స్తో కానీ పోనీ పక్కన మ్యాథ్స్ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ స్లోగా ఇలా చేస్తూ ఉంటే మీకు కూడా మ్యాథ్స్ అనేది కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. కానీ నాన్ మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా అదొక భయపడిపోవాలి, నేను అన్ఫిట్ ఫర్ దిస్ అని అనుకోవడానికి అయితే లేదు. ఖచ్చితంగా మీరు స్లోగా చూసుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది అనిపిస్తుంటుంది. వెల్ వీ హ్యావ్ నెక్స్ట్ డౌట్ సార్, మాక్ టెస్ట్ని ఎలా అనాలిసిస్ చేస్తే బాగుంటుంది, ఎలా అనాలిసిస్ చేయాలని అడుగుతున్నారు అనమాట ప్రసాద్ బేవరా. ఓకే, మాక్ టెస్ట్ అనాలిసిస్ అనేది అండి, మీకు ఇప్పుడు ఏదైనా సైట్లో రాస్తే మీకు ఖచ్చితంగా 20 మొత్తం టేబులర్ కాలంలో వాళ్ళు ఇస్తారు. ఏ సబ్జెక్టు మీరు పెట్టిన అటెంప్ట్స్ ఎన్ని, కరెక్ట్లు ఎన్ని, రాంగ్స్ ఎన్ని. కరెక్ట్ అయిపోయినవి మీకు మీ కరెక్ట్ అయిపోయిన క్వశ్చన్స్ కూడా ఎంత టైం పెట్టారు దాని మీద, రాంగ్ అయిన క్వశ్చన్స్ ఎంత టైం పెట్టారు, నీట్గా అన్ని అనాలిసిస్ వాళ్ళే ఇస్తున్నారు. మీరు దాన్ని ఏం చేయాలంటే నేను చెప్తున్నా కదా, ఫస్ట్ మీరు ఇనీషియల్గానే ఎంత తొందరగా అయితే తొందరగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకోండి. సమ్ పలానా యాప్లో పలానా మాక్ టెస్ట్ నెంబర్, నాకు వచ్చిన స్కోర్స్ ఈచ్ సబ్జెక్ట్ ఇండివిజువల్ స్కోర్స్ ఇంత, నేను ఏ సబ్జెక్ట్లో ఏం బిట్స్ పోగొట్టాను, ఇలాంటి ఒక ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉండండి. ఎక్కువ కన్సిస్టెంట్గా ఏ టాపిక్స్లో పోతున్నాయి మీకు ఖచ్చితంగా ఒక ఐడియా ఉండాలి. ఏ టాపిక్లో మీరు ఎక్కువ టైం తీసుకుంటున్నారో మీకు ఒక ఐడియా ఉండాలి. ఏ టాపిక్ మీ స్ట్రెంత్ మీకు ఒక ఐడియా ఉండాలి. ఏ టాపిక్ మీకు గ్రే ఏరియా, కొన్నిసార్లు సాల్వ్ చేస్తారు, కొన్నిసార్లు సాల్వ్ చేయరు, కొన్నిసార్లు ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయలేకపోతారు, కొన్నిసార్లు పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయగలుగుతారు. ఇలాంటి గ్రే ఏరియాకు ఉన్న క్వశ్చన్స్ కూడా మీరు ఖచ్చితంగా ట్రాక్ చేసుకోవాలి. మీకు ఏ టాపిక్ మీకు ఎంత ఎక్కిందో మీకు ఒక ఐడియా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ మాక్ టెస్ట్ అనాలిసిస్. ఒక్కసారి మీకు పలానా వీక్, పలానా టాపిక్ వీక్, పలానా టాపిక్ స్ట్రాంగ్, పలానా టాపిక్ గ్రే అని తెలిసినప్పుడు వీక్ ఏరియాస్లో లేకపోతే గ్రే ఏరియాస్లో మీరు ఇమీడియట్ ఫోకస్ పెడితే తొందరగా ఇంప్రూవ్మెంట్ ఉండే స్కోప్ ఉంటుంది. వీక్ ఏరియాస్లో ఉన్నప్పుడు కొంచెం ఆరామ్సే కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. అబ్బో ఇది వీక్ టాపిక్ ఉంది, నాకు ఇంకా వన్ డేలో దీన్ని అంత చూడాలన్నట్టు అలా పెట్టుకోవద్దు. టైం తీసుకోండి, ఒక 2-3 డేస్ ఎక్స్ట్రా అయినా పర్లేదు. ఇనీషియల్గా వీక్ పాయింట్స్ మీరు ఎంత తొందరగా కవర్ చేస్తే, ఎంత బెటర్గా ప్యాచెస్ కవర్ చేసుకుంటే మీకు అంత కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎగ్జామ్ అప్పుడు కూడా నాకు ఇంకా వీక్ టాపిక్స్ ఏమీ లేవు, నేను అన్ని ప్యాచ్లన్నీ వేసేసుకున్నాను అన్నప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళే యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది, మీరు అటెంప్ట్ చేసే పద్ధతి వేరు ఉంటుంది. అదే అన్న, మనం ఇంగ్లీషు మామూలుగా సార్ చెప్పినప్పుడు అర్థమవుతుంది, ప్లస్ మనం చదివినప్పుడు కూడా బాగా అర్థమవుతుంది. కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కరెక్ట్గా ఆ క్వశ్చన్కి ఆ రూలే వస్తుందా రాలని కొంచెం అదే ఆన్సర్ అదేనా కాదని డౌట్ వస్తుంది. ఓకే, ప్లస్ అది అంటే మనం మామూలుగా థింక్ చేసి ఆ టైం సరిపోవడం లేదు. అంటే డౌట్ ఉన్నది దాని గురించి అనాలిసిస్ చేయడానికి, అప్పుడు ఎగ్జామ్లో మీకు అంత టైం పెట్టలేకపోతున్నారు, అదే కదా. తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయినాక అరే ఈ క్వశ్చన్ ఇంతేనా అనిపిస్తుంది. అవునవునవును. ప్లస్ ఎక్కడంటే చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇది మామూలుగా ఇది ఉంటుంది కదా, క్లోజ్ టెస్ట్ ఉంటుంది కదా, అది రాసేటప్పుడు కూడా మనకు అన్ని వచ్చినట్టు ఉంటాయి కానీ అంత మొత్తం అవునవునవును, ట్రూ. ఇంగ్లీష్లో నోట్సెస్ వొకాబులరీతో పాటుగా న్యూస్ పేపర్ మీద కొంచెం చాలా హెవీ ఫోకస్ మీరు పెట్టండి. ఎందుకంటే మీకు అంటే ఈ రూల్స్ ఖచ్చితంగా ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయడానికి కానీ ఆ సెంటెన్స్ ఇంప్రూవ్ చేయడానికి కానీ హెల్ప్ అవుతుంది. కానీ రూల్స్తో పాటుగా న్యూస్ పేపర్ చదువుతూ ఉండి ఒక్కొక్క సెంటెన్స్ని స్ట్రక్చర్స్ చూసుకుంటూ ఉంటే ఎక్కడ ఏది వస్తుంది, ఏ టైప్ ఆఫ్ వర్బ్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్ వస్తుంది, యాడ్జెక్టివ్ని ఏ ఫామ్లో వాడాడు, ఒక వర్డ్కి దాని యాడ్జెక్టివ్ ఫామ్ ఏంటి, యాడ్వర్బ్ ఫామ్ ఏంటి, ప్రొనౌన్స్ ఎట్లా యూజ్ చేస్తున్నాడు, ప్రొనౌన్స్ ఆఫ్ ద వర్బ్ ఎలా వచ్చింది, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో న్యూస్ పేపర్ అనేది ఖచ్చితంగా సీరియస్ తీసుకోండి. మినిమం 1 to 1.5 hours పర్ డే. ఎన్ని ఆర్టికల్స్ చదవగలిగితే హిందూ న్యూస్ పేపర్లో అన్ని ఆర్టికల్స్ చదవండి. మీకు జిఎస్ బిల్డ్ అవుతుంది, ఇంగ్లీష్ అయితే 100% బిల్డ్ అవుతుంది. న్యూస్ పేపర్ నెగ్లెక్ట్ చేస్తూ మీరు ఇవన్నీ చదివినా కూడా దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. అంటే రిజల్ట్స్ వస్తాయేమో కానీ మీకు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, అదో కాదో మీకు తెలియదు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అది అల్టిమేట్గా చూసుకుంటే అదో లాంగ్వేజ్ ఎప్పుడైనా లాంగ్వేజ్లో రావాలి కానీ ఏదో ఒక రూల్స్ చూసుకొని మాట్లాడడం కాదు జనరల్గా మన తెలుగు కూడా. సో రూల్స్ ఇంపార్టెంటే, రూల్స్ చూసుకుంటూనే ప్యారల్గా న్యూస్ పేపర్ అనేది హెవీగా వెయిటేజ్ ఇవ్వడానికి ట్రై చేయండి. బెటర్ న్యాచురల్గా వస్తాయి మీకు ఆన్సర్స్ అనేవి. క్లోజ్ టెస్ట్ కూడా చాలా ఈజీ అయిపోతాయి. అది క్లోజ్ టెస్ట్ అనేది ఇంకోటి. క్లోజ్ టెస్ట్ అనేది దాని ఆన్సర్ ఏదైతే ఉందో అది సెంటెన్స్లోనే ఇమిడి ఉంటుందండి. ఆ క్లూ ఎవరైతే పడతారో అనేది అంటే ఇంగ్లీష్ మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో, ఆ లాంగ్వేజ్ మీద ఎవరికైతే కమాండ్ ఉంటుందో, ఎక్కువగా ఇంగ్లీష్ చుట్టూ ఉంటాయి చూడండి, ఇంగ్లీష్ సాంగ్స్, ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ చూసేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ క్లూస్ని చాలా మైనర్ డీటెయిల్స్ కూడా కనిపెట్టి ఆ బిట్లు కరెక్ట్ ఇదే పడతారా అని చెప్పేస్తారు. వాళ్ళు కరెక్ట్ అన్ని వర్డ్స్ సినానిమ్స్గానే ఉంటాయి కానీ ఈ వర్డ్ పర్ఫెక్ట్ దీనికి అని చెప్పేస్తారు. ఆ లెవెల్ గ్రిప్ రావాలంటే ఖచ్చితంగా మీకు న్యూస్ పేపర్ తప్పనా ఇంకేది హెల్ప్ అవ్వదు. మ్యాథ్స్లో ఆల్జీబ్రా క్వశ్చన్స్ ఉంటాయి కదన్న, అవి కొన్ని పిచ్చి క్వశ్చన్లు వస్తాయి, అవి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఎక్కడొచ్చినాయి పిచ్చి
అన్నా టెస్ట్ ఎందులో రాశారు? టెక్స్ట్ బుక్లో. టెక్స్ట్ బుక్లో రాశారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి ఏముండదు, మీరు ఏం కంగారు పడకండి. మ్యాక్సిమం ఆల్జిబ్రాలో 7 to 8 మోడల్సే వస్తాయి. ఆ A² + 1/A² మోడల్స్ వస్తాయి, AQ + 1/AQ మోడల్స్ వస్తాయి, లేకపోతే A² + B² + 2AB 2BC ఇలాంటి మోడల్స్ వస్తాయి. మ్యాక్సిమం అలాంటివి వస్తాయి. ఇన్ కేసు ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటే, లేకపోతే వై ఫైండ్ అవుట్, జనరల్ చెప్తున్నా, అడ్డదారులు చెప్తున్నా, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడో వై ఫైండ్ అవుట్ చేయమంటాడో సంథింగ్ అలాంటి కొంచెం ఆప్షన్స్ ఇలా పెట్టుకోవడమో, కొంచెం సింప్లిఫై చేసుకోవడమో, సాల్వ్ చేసుకోవడమో కొంచెం ట్రై చేయండి. ఆప్షన్స్ చెక్ క్రాస్ వెరిఫై చేసుకోవడం ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ థింగ్ ఫర్ ఆల్జీబ్రా. ఎస్పెషల్లీ ఇలాంటి క్వశ్చన్స్కి అయితే అదే బెటర్. సాల్వ్ చేసుకుంటే క్వశ్చన్ మనం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇది షార్ట్ ఇలా ట్రై చేయండి. అదే అంటే న్యూస్ పేపర్ చదివేటప్పుడు కొద్దిగా న్యూస్ పేపర్ చదువుతాం కదా, అప్పుడు కష్టమైన పదాలు వర్డ్స్ కనిపిస్తాయి కదా, అప్పుడు ఏదో ఫీలింగ్ అనమాట. చదివినా ఏదో రానట్టు అనిపిస్తుంది. అంటే చదివినా అంత అర్థం అవ్వదు కదా, ఎందుకు చదివినా కష్టమైన వర్డ్ వచ్చినప్పుడు వొకాబులరీ ఎక్కువ ఉంటది కదా, పదాలు ఉంటాయి కదా, కొత్త పదాలు కనిపిస్తాయి కదా చదివేటప్పుడు, అదొక ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. అంటే సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాం కదా అనేసి ప్యాసేజ్ అర్థం కావట్లేదు ఆ వర్డ్స్ వల్ల. మీరు డిక్షనరీ లాంటిది గూగుల్ మొబైల్ ఎలాగో ఉంది కదండి, ఎప్పటికప్పుడు అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు రిఫర్ చేసుకుని మీనింగ్ ఓహో ఇదా అనుకుంటే మళ్ళీ వెళ్ళిపోవడమే. న్యూస్ పేపర్ చదివేటప్పుడు మళ్ళీ వొకాబులరీ మీద ఫోకస్ పెట్టకండి. మీకు మనం నోట్స్, మన వొకాబులరీ మెటీరియల్ ఏదైతే ఉన్నాయో అది కానీ బ్లాక్ బుక్ కానీ లైక్ సమ్ 2000 to 2500 సినానిమ్స్ ఉన్నాయి, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. వాటిని ఏం చేస్తారంటే గ్రూప్ వైజ్గా సార్ట్ అవుట్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాపీకి ఏమేమి వస్తాయి, జాయ్, జూబ్లియంట్, ఎక్స్ట్రా ఏమంటారు ఎక్స్ట్రాసీ ఇలాంటి వర్డ్స్ అన్నీ వస్తాయి. అలాంటివన్నీ మీనింగ్స్ ప్రకారంగా సార్ట్ చేసుకోండి. ఒక 50 to 100 గ్రూప్స్ అవుతాయి అనమాట. వర్డ్స్ అన్నిటిని సార్ట్ చేసుకుంటూ పోతే ఇప్పుడు హ్యాపీ మీ రిలేటెడ్ వర్డ్స్ అని చదివినప్పుడు మీకు ఎక్కువ గుర్తు రిటర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇంకోటి ఏంటంటే చదివేటప్పుడు ఓవర్గా యాంగ్జైటీ అయిపోవడం, టెన్షన్ పడిపోవడం, యాంగ్జైటీ చదివేటప్పుడు ఎక్కువగా స్ట్రెస్ అయిపోవడం, ఏదో ఒక ఫీలింగ్ అంటే లో కాన్ఫిడెన్స్ కనిపించడం ఒక్కొక్కసారి. హౌ టు ఓవర్కమ్? ఎందుకని అలాగ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకు? జస్ట్ లైక్ దట్. అర్థం చెప్పండి, పర్లేదు చెప్పండి. అంటే దేనివల్ల? దీనివల్ల అంటే నేనే ఊహించుకుంటాను, ఏమని? ఆలోచనలు వస్తాయి అన్నమాట. అంటే చదివేటప్పుడు ఏవో మీరు ఓన్లీ ప్రాసెస్ గురించి థింక్ చేయండి. నేను కరెక్ట్గా నా అడుగులు కరెక్ట్ డైరెక్షన్లో వేస్తున్నానా, కరెక్ట్ పేస్లో వేస్తున్నానా అనేది మీ క్వశ్చన్. నేను మీది 100% వ్యాలిడ్ డౌట్. నాకు అనిపించింది ఓరు బాబు ఇంత చేస్తున్నావు, చివరికి నా జాబ్ వస్తుందా రాదా, అసలు ఎంత ర్యాంక్ వస్తుంది, ఒకవేళ వచ్చినా కూడా ఏ స్టేట్లో పడతాను, ఏ సిటీలో పడతాను, 100 రకాల డౌట్స్ ఉంది నాకు కూడా. నేను అల్టిమేట్గా ఇదే కొంచెం బుర్ర పీక్కొని జుట్టు పీక్కొని అటు ఇటు వెళ్తుంటే మా డాడీ ఏం చెప్పారంటే, అల్టిమేట్గా నువ్వు ఇవాళ అనుకున్నది ఇవాళ చేసావా లేదా, ఆ ఒక్క క్వశ్చన్ అడుగు పడుకో. ఇవాళ పొద్దు నుంచి ఏమేమి చదివావో అవన్నీ జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చుకుని 1/2 hour 40 minutes పడుకునే ముందర ప్రశాంతంగా పడుకో. ఇవాళ ఇవన్నీ చేద్దాం అనుకున్నాను, చేశాను, ఏమేమి చేశాను, మళ్ళీ ఇంకొక చిన్న రివిజన్ లాగా పడుకో, ప్రశాంతంగా పడుకో. ఎక్కువ రేపటి గురించి అసలు ఆలోచించుకో. రేపటి సంగతి రేపు, ఇవాళ సంగతి ఇవాళ నీ డ్యూటీ నువ్వు సిన్సియర్ చేసావా లేదా అనేది పాయింట్. అది మీరు మాక్ టెస్ట్కి ఏ యాప్ యూజ్ చేశారు? అన్ని యాప్స్ యూజ్ చేశాను. స్టైల్ అనేది ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టైల్స్ అనేవి ఫ్యాకల్టీ మారుతుంటాయి. ఒక ఫ్యాకల్టీని మనం స్టాండర్డ్ పెట్టుకుంటాం. సపోజ్ ఇప్పుడు రాజ్ కుమార్ సార్ ఉంటాం, ఒక స్టైల్లో చేస్తారు. నేను ఒక స్టైల్, మనం అందరం ఇప్పుడు ఆయన స్టూడెంట్స్ కాబట్టి ఆయన స్టైల్కి స్టిక్ ఆన్ అయి ఉంటాం. కానీ మాక్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా అందరి మాక్ టెస్ట్ రాయాలి. ఎందుకంటే కొంతమంది అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ తీసుకొస్తుంటారు. ఎన్ని రకాల మాక్ టెస్ట్ రాస్తే అంత బెటర్. ఖచ్చితంగా మినిమం 5 to 6 యాప్స్ అయితే ట్రై చేయండి, తప్పేం లేదు. మాక్ టెస్ట్ అయితే 100% ఎవ్రీ యాప్ రాయాల్సిందే. అది ఎన్ని ఎక్కువ రాస్తే అంత బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మ్యాథ్స్ రివిజన్ ఎలా చేయాలన్న అంటే, ఇప్పుడు మాకు పర్సంటేజ్ అయిపోయింది, సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు ఆ పర్సంటేజ్ చేసినవి మర్చిపోతున్నారు. అంటే సగం అయ్యి చేయాలా, అవి మొత్తం చేసాక ఇవి చేయాలా, ఇది ఫస్ట్ డౌట్ అన్న. సెకండ్, న్యూస్ పేపర్ చదవాలన్నావు కదన్న, మొత్తం చదివేయాలా, జస్ట్ ఎడిటోరియల్ చాలా, ఏమేమి చదవాలి? న్యూస్ పేపర్ అనేది ఇంకో డౌట్ అన్న, చెప్పండి. జిఎస్ ఉంది కదన్నా, హిస్టరీ, పాలిటీ అన్ని ఉన్నాయి కదా, అంటే అన్ని చదివేయాలా, ఓన్లీ ఇంపార్టెంట్ ఉంటాయా? అన్ని చదివేట లూసెంట్లో మీకు ఎంతవరకు ఉంటాయో అంతవరకు చదవటం ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ బ్లాక్ బుక్లో 25,000 సంథింగ్ బిట్స్ ఉంటాయి అనమాట. అవి లూసెంట్లో కవర్ అవని ఉంటాయి. ఆ 25,000 అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. అవి ప్లస్ లూసెంట్ ఈ రెండు చదివితే చాలా వరకు హెల్ప్ అవుతుంది. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్సెస్ వీటికైతే అది హెల్ప్. బ్లాక్ బుక్ ప్లస్ లూసెంట్
ఈ రెండనే డెడ్లీ కాంబినేషన్ షూర్గా. ఓకే, సెకండ్ క్వశ్చన్ అనేది న్యూస్ పేపర్ కదా. న్యూస్ పేపర్ ఎన్ని ఆర్టికల్స్ చదవగలిగితే అన్ని ఆర్టికల్స్ చదవండి 1 hour. ఎడిటోరియల్ కూడా, ఎడిటోరియల్తో పాటు బయట కూడా చదవండి, తప్పేం లేదు. మీకు ఏమైనా టాపిక్ ఇంట్రెస్ట్ ఉండి, మీకు సపోజ్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండే, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉండే, బిజినెస్ పేపర్ ఇంట్రెస్ట్ ఉండే, హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇంట్రెస్ట్ ఉండే, ఆర్టికల్స్ చదవండి, తప్పేం లేదు. ఎడిటోరియల్స్ అనేవి చదవాలనేది మనమే సివిల్ స్టూడెంట్స్ ఏం కాదు కదా. ఎడిటోరియల్స్ ఇంపార్టెంట్, లాంగ్వేజ్ హై ఉంటుంది, చదవండి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇవి కూడా చదివితే తప్పేం లేదు. 1 hourలో చాలా సింపుల్గా అయిపోతుంది, 10 minutes అయిపోతుంది కదా ఎడిటోరియల్. మీద 50 minutes ఏం చేస్తారు? మీరు ఎంత ఇంగ్లీష్ నేర్చుకుంటే అంత బెటర్ కదా. మీద ఆర్టికల్స్ చదవండి, తప్పేం లేదు కదా. ఫస్ట్ డౌట్ మ్యాథ్స్ రివిజనా? మ్యాథ్స్ రివిజన్ అనేది మీరు ఫస్ట్ టైం, ఇప్పుడు మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర ఉన్నారు, ఫస్ట్ టైం ఇనిషియల్ మీరు ఇనిషియల్ పర్సంటేజ్ స్టార్ట్ చేశారు. పర్సంటేజ్ ఒక రివిజన్ అయిందా మీ దగ్గర? ఒక రివిజన్ అయినప్పుడు లైక్ ఫస్ట్ నుంచి సాల్వ్ చేస్తుంటారు. ఒక 3-4 ఎలా ఉంటుంది అంటే 150 questions ఉన్నప్పుడు ఫస్ట్ 4 questions ఒక మోడల్, సెకండ్ 5 to 6 questions ఒక మోడల్, థర్డ్ 4 to 5 to 6 questions ఒక మోడల్. మళ్ళీ బ్యాక్ వెళ్ళేటప్పుడు కొన్ని వస్తున్నాయి అన్న ప్రాబ్లమ్స్, వేరే ప్రాబ్లమ్స్ చేసేపాటికి అవి మర్చిపోతాం. అవునవును, అదే అంటున్నా. సో మీరు ఏం చేస్తారంటే మోడల్కి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ని హైలైట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ 3 to 4 questions సేమ్ మోడల్ మీద ఉంటాయి అనమాట. సెకండ్ది సేమ్ మోడల్, ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. థర్డ్ ఒక సెట్ అనేది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇలానే ఉంటుంది హ్యాండ్ ఫార్మాట్ అనేది. సో మీరేం చేస్తారంటే ఒక మోడల్ తగ్గట్టు ఒక క్వశ్చన్ హైలైట్ చేసుకోండి. అలా హార్డ్లీ 150 క్వశ్చన్స్లో మీరు జస్ట్ 20 to 25 questions ఉంటాయి, రఫ్గా చెప్తున్నా. 30 questions ఉంటాయి మ్యాక్స్. ఆ 30 questions మీరు ఒకసారి సాల్వ్ చేస్తారు. 30 questions ఎంత టైం పడుతుంది? 2 hours పడుతుంది. సెకండ్ టైం సాల్వ్ చేస్తే 1.5 hours, థర్డ్ టైం 1 hour, ఫోర్త్ టైం ఇంకా తగ్గిపోతుంది, ఫిఫ్త్ టైం జస్ట్ గ్లాన్స్ చేసుకుని ఈ క్వశ్చన్ ఓకే 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 అలా చేసుకుంటూ ఉంటే మీకు తొందరగా రివిజన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మీరు ప్రతి రివిజన్కి 150 out of 150 సాల్వ్ చేసుకుంటే మీ టైం కిల్లింగ్ అనమాట. సో రివిజన్స్ అనేవి ఖచ్చితంగా మీరు సెలెక్టివ్ క్వశ్చన్స్నే రివైజ్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్ చేస్తే ఆ మోడల్స్ అంతా కవర్ అయిపోయినట్టు. అలా సిలబస్ అయిపోగానే ఇంక మాక్ టెస్ట్ స్టార్ట్ చేసేటమే. మీరు సిలబస్ మీరు కోచింగ్ అయిన day 1 నుంచి ఒక మాక్ టెస్ట్ స్టార్ట్ చేయండి. day 1 నుంచి స్టార్ట్ చేయండి. day 1 నుంచి స్టార్ట్ చేయండి. సిలబస్ అయినప్పటి నుంచి ఒక్కొక్క మాక్ టెస్ట్ని అక్కడి నుంచి 100 క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఇనీషియల్గా మీకు కోచింగ్ 3 months అవుతుంది. 3 monthsలో మీరు రాసే డైలీ మాక్ టెస్ట్ ఏంటంటే మీకు జస్ట్ అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మీకు స్లోగా ఐడియా అవుతుంది. అవన్నీ ట్రైల్స్ అయిపోతాయి. సిలబస్ అయిపోయిన 91st day, 3 months తర్వాత 91st day నుంచి అక్కడి నుంచి మాక్ టెస్ట్ నెంబర్ 1, అక్కడి నుంచి ఒక 100 మాక్ టెస్ట్ కౌంట్ చేసుకోండి. ఆ 100 మాక్ టెస్ట్లో మీకు చెప్పాను కదా అనాలిసిస్ చేసుకోవాలని, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, వీక్ టాపిక్స్ ఏంటి, స్ట్రాంగ్ టాపిక్స్, గ్రే టాపిక్స్, సో ఏ టాపిక్స్ మీద ఎలాంటి మోడల్స్ పోతున్నాయి, ఇవన్నీ మీకు ఒక డైరీలా మెయింటైన్ చేసుకోండి. సో ఇమీడియట్గా ఇప్పుడు ఈ జర్నీ, ఈ 100 మాక్ టెస్ట్ ఏదైతే జర్నీ ఉందో ఆ జర్నీలో ప్యారల్గా మీరు వీక్ కాన్సెప్ట్ అనేవి స్లోగా పూడ్చుకుంటారండి. ఎంతవరకు సాధ్యత అన్ని పూడ్చుకోండి ఇనీషియల్గా. సో ఈ 90 days + 100 days 190 days. 190 days నాకు తెలిసి సిలబస్ అనేది టోటల్ థరో అయిపోతారు. మ్యాక్సిమం ఎక్కడో చోట చిన్న బొక్కలు ఉంటాయి. ఆ 190 days 200 days తర్వాత నుంచి మీరు డైలీ 1 to 2 మాక్ టెస్ట్ రాసుకుంటూ కన్సెషన్ రాసుకుంటూ పోతే అవి కూడా మీకు నాకు తెలిసి చాలా మైన్యూట్ అయిపోతాయి. మీరు ఆల్మోస్ట్ లైక్ యుల్ బి లైక్ ఫిట్ అండ్ పర్ఫెక్ట్ రైట్ ద ఎగ్జామ్ అది. సో ఇనీషియల్ 90 మాక్ టెస్ట్, 100 మాక్ టెస్ట్, ఇక నీ అన్లిమిటెడ్ మాక్ టెస్ట్, అలా టార్గెట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు యాక్చువల్గా మాది బ్యాచ్ కంప్లీట్ అయింది సార్. రీసెంట్గా అయింది. 5 months ఉంది కదా మాకు. ఇప్పుడు ఎగ్జామ్ సెప్టెంబర్ 5 months ఉంది సార్ కోర్సు. సో ఈ 5 monthsలో రివిజన్ చేసేటప్పుడు మనం మంత్లీ టార్గెట్స్ అని, వీక్లీ టార్గెట్స్ అని పెట్టుకుంటాం కదా. మంత్లీ టార్గెట్ అంటే మంత్లో ఈ సబ్జెక్ట్లో ఈ టాపిక్స్ అవ్వాలి, వీక్ ఇలా ఈ టాపిక్స్ మంత్లీ టార్గెట్ పెట్టుకుంటున్నారా? అలా వీక్స్ అలా పెట్టుకుంటాం సార్. ఓకే. సో ఇన్ కేస్ ఆ వీక్ లో అనుకున్న టాపిక్ కి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల నెక్స్ట్ వీక్ పెట్టుకున్నవి ఆల్టర్కేషన్. అదే మీరు ప్లానింగ్ అనేది లైక్ డే వైజ్ చేసుకుంటే బెటర్. డే వైజ్ వేసుకోండి. ఓకే సార్. ఓకేనా? మీరు వీక్లీ అలాంటివి పెట్టొద్దు, డే వైజ్ వేసుకోండి. సపోజ్ ఇవాళ లైక్ మ్యాథ్స్ ఇంత టాపిక్ పెద్ద టాపిక్ అనుకుంటున్నారు అనుకోండి, మైండ్ నుంచి ఎక్కువ ఎనర్జీ డ్రైన్ చేసే టాపిక్ ఉంది అనుకోండి, ఇంగ్లీష్లో కొంచెం చిల్ టాపిక్ పెట్టుకోండి, రీజనింగ్ కొంచెం చిల్ టాపిక్ పెట్టుకోండి. డే వైజ్గా ప్లాన్ చేసుకోండి. ప్లస్ మీరు డే అంతా ఏమేమి చదివారో అది మళ్ళీ నైట్ పడుకునే ముందు అట్లీస్ట్ 1/2 hour to 1 hour రివిజన్ చేసుకోండి. జస్ట్ గ్లాన్స్ లాగా. ఇవాళ మ్యాథ్స్ ఇది చేసాం కదా, 40 problems సాల్వ్ చేసాం కదా, 40 జస్ట్ అలా. ఇంగ్లీష్ కూడా సేమ్ అలానే. అలా ఇనీషియల్గా ప్లాన్ చేసుకోండి. ఒకసారి సిలబస్ అంతా ఒక గ్రూప్లో వచ్చాక అప్పుడే మీరు స్లోగా చేసుకోవచ్చు ఇక. ఓకే సార్. ఇంకోటి మార్క్స్ రాసేటప్పుడు కానీ ఇన్ కేస్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్లో తీసుకున్నప్పుడు క్వాంట్లో క్వశ్చన్స్ అని ఒకసారి ఓవర్లుక్లో చేసేసింది కదా, ఒక చేస్తున్నప్పుడు ఇది వస్తుంది అని అనిపించి అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నా ఓవర్లుక్లో మనం రాంగ్ ఆన్సర్ పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది ఎలా ఓవర్కమ్? ఏముండదు. ఇప్పుడు పర్సంటేజెస్ ఉంది. సపోజ్ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది,
మీరు చాలా మొత్తం సాల్వ్ చేస్తే సిల్లీ మిస్టేక్ పెట్టారు ఒకటి, ఓకేనా. సెకండ్ టైం అదే క్వశ్చన్ వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది, ఒరే పోయినసారి నేను అదే సిల్లీ మిస్టేక్ చేశాను, ఈసారి మీ మైండ్ అలర్ట్ ఉంటుంది. అప్పుడు ఆ సిల్లీ మిస్టేక్ చేస్తే కొంచెం అలర్ట్ ఉండే ఈసారి ఆ సిల్లీ మిస్టేక్ రిపీట్ చేయవు. మీరు ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ ఎన్ని చేస్తే అంత బెటర్. అవి అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, సిల్లీ మిస్టేక్ చేయడమే బెటర్. నిజంగా నన్ను అడిగితే మీరు ఇక్కడ ఎంత సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ చేయగలిగితే మీరు ఎగ్జామ్ అంత విజిలెంట్గా ఎగ్జామ్ రాస్తారు. ఇక్కడ మీరు అంత అసలు సిల్లీ మిస్టేక్స్ చేయకుండా హ్యాపీగా అన్ని పర్ఫెక్ట్గా ఆన్సర్లు పెట్టుకున్నాను అనుకోండి, ఎగ్జామ్లో ఎక్కడ చోట ఒక బిట్ పోయినా నష్టపోయినట్టే కదా. సిల్లీ మిస్టేక్స్ ఎన్ని చేస్తే మీకు దేవుడికి అన్ని థ్యాంక్స్ చెప్పుకోండి. అది సిల్లీ మిస్టేక్ నెగిటివ్ చూడాల్సిన అవసరమే లేదు. నేను ఇన్ని చేసిన బొచ్చుడు చేసిన, ఏం ప్రాబ్లం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఎవరు చెప్పక్కర్లేదు, మనలో మనకే పోతే పోలేదు చేసామన్నా. నెక్స్ట్ జాగ్రత్త పడాలి అంతే. ఇప్పుడు మనం చదువుతూనే ఉంటాం, ఎంత చదివినానే ఒక పాయింట్ వచ్చిన తర్వాత బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది కదా, అంటే కొంచెం స్ట్రెస్ అనిపిస్తుంది కదా. సో మీరు వీకెండ్ ఆ స్ట్రెస్ రిలీవ్ చేయడానికి అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇంకా ఏం చేస్తారు? నేను యాక్చువల్గా ఎట్లా అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా, లేకపోతే ఫిజికల్ అంటే లైక్ బయట తిరుగుతుండే, మూవీస్కి వెళ్తుండే, రెస్టారెంట్లో హ్యాంగ్ అవుట్ అవుతుండే, అదంతా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రిపరేషనే. కానీ జనరల్ నేను ఎట్లా ప్లాన్ చేసుకుంటానంటే అండి, ఇప్పుడు జనరల్ నాకు బుర్ర వేడెక్కేది అంటే మ్యాథ్స్ జిఎస్. నేను జనరల్గా ఏం చేస్తాను అంటే మ్యాథ్స్ ఒక 2 hours చేశాక ఇంగ్లీష్ మధ్యలో పట్టుకొస్తా. న్యూస్ పేపర్ సరదాగా మంచి ఫన్నీ ఆర్టికల్, ఫన్నీ సమ్ స్పోర్ట్స్ రిలేటెడ్ టాపిక్స్ అలాంటివి పెట్టుకుంటా న్యూస్ పేపర్ సంథింగ్. మళ్ళీ మూడ్ కొంచెం బెటర్ అవుతుంది. జిఎస్కి వస్తా. జిఎస్లో నా ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయి సార్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ సంథింగ్ చదువుకుంటా. ఇప్పుడు చదువుతోనే ఇప్పుడు అల్టిమేట్గా మైండ్ కూల్ అవ్వాలన్నా నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెచ్చుకొని చదువుకునేటండి. అది అల్టిమేట్గా టైం ఏంటంటే ఇప్పుడు స్ట్రెస్ రిలీజింగ్ వీటన్నిటికీ టైం వేస్ట్ చేసుకోవడం అనేది దండకండి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కాంపిటీషన్ అసలు లిటరల్గా 1 నిమిషం వృధా చేసుకోవాలన్నా అది చాలా సీరియస్ అఫెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీరు 10 గంటలు 12 గంటలు చదివినా కూడా ఆ 1 గంట కూడా మీరు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలన్న స్టేజ్కి వచ్చేసాను. ఇప్పుడు చెరుకు రసం మెషిన్లో వాడు పెట్టి ఒక 4 సార్లు పంపించి మళ్ళీ లాస్ట్లో ఇంకోసారి పిండుతాడు చూడండి, ఆ ఎక్స్ట్రా డ్రాప్ కూడా పిండాలని టైం అలా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటీషన్ అసలు ఏం చెప్పలేకపోతున్నాము. ఇప్పుడు 330 ఉంది కట్ ఆఫ్, నెక్స్ట్ టైం 360 ఉండొచ్చు, చెప్పలేము. కాబట్టి స్ట్రెస్లు ఇవన్నీ అసలు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కామ్గా ఉండండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చెప్పిన మీ స్టడీ మీకు కరెక్ట్గా ఉందని మీ నమ్మకం అండి, మీ ప్రోగ్రెస్ కొంచెం మీరు సటిల్ ప్రోగ్రెస్ మీరు చూసుకోగలిగితే మీ ఆ కాన్ఫిడెన్స్ మీకు డ్రైవ్ చేస్తుంది. మీకు స్ట్రెస్ అనే క్వశ్చన్ ఉండదు, మీకు అర్థమవుతుందా? సో మీకు మాక్ టెస్ట్ రాసినప్పుడు స్కోర్స్ ఒకటే నంబర్స్ కొంచెం ఎక్కువ ఫాలో అవ్వకండి. మీకు ఆ సటిల్ ఇంప్రూవ్మెంట్స్ మొన్న తక్కువ కాన్ఫిడెన్స్ చేసి ఇప్పుడు సార్ ఎక్కువ కాన్ఫిడెన్స్ చేయగలుగుతాం. అలా చిన్న ఏదైనా ఉన్నాయి పాజిటివ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎంత పాజిటివ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారో మీకు స్ట్రెస్ అనేవి అంత నెగ్లిజిబుల్ అయిపోతాయి, ఓకేనా. ఇంకొకటి స్ట్రెస్ అనేది ఒక ఎక్స్క్యూజ్ లాగా చాలామంది చాలా చేస్తున్నారు బయట. వద్దు, టైం అనేది చాలా జాగ్రత్త వాడుకోండి. ఒకసారి పోతుంటే మళ్ళీ రావట్లేదు, అదే బాధ. కొంతమంది ఇయర్స్ పెట్టేస్తున్నారు, కొంతమంది వచ్చి టక్ 1-2 years కొట్టేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఇయర్స్ టుగెదర్ కూర్చుంటున్నారు అనమాట. నేను చెప్పేది ఏంటంటే ఒక హెవీ బుర్ర వేడెక్కింది అనుకుంటే కొంచెం లైట్ సబ్జెక్ట్ తీయండి, లైట్ టాపిక్ తీసుకోండి అట్లా. ఫస్ట్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదైనా ఉందా? ఏంటి? అంటే నాకు ఓన్లీ జిఎస్ లో పాలిటీ చదవడం బాగా ఇష్టం కదా. ఇంకేమైనా ఉన్నాయి అలాంటి 2-3 సబ్జెక్ట్స్ ఏవో ఉంటాయి కదా, టాపిక్స్ అలాంటివి తీసుకొని చదవండి. హైయెస్ట్ ఫస్ట్ వస్తుంది మీకు. టాపిక్స్ అనేది తీయండి. అది థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కమింగ్ టు మార్క్ టెస్ట్, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ఇప్పుడు సపోజ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే నేను 45 క్వశ్చన్సే చేయగలుగుతున్నాను. సెక్షన్ వైజ్ ఈ సెక్షన్కి ఇంత కట్ ఆఫ్ టైం, ఈ సెక్షన్కి ఇంత కట్ ఆఫ్ టైం ఎలా పెట్టుకోవాలి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు మీరు ఒక సెక్షన్కి ఎంత టైం పెట్టుకునేవాళ్ళు? సో నేను ఎట్లా అంటే ఇప్పుడు జనరల్గా మనకి మ్యాథ్స్ ఎక్కువ టైం పట్టేస్తుంది. మ్యాథ్స్కి మినిమం నేను 25 క్వశ్చన్స్ చూసి అట్లీస్ట్ నా బుర్ర ఆన్ అయ్యి ఒక పెన్ను పెట్టి ఒక సొల్యూషన్కి వచ్చేప్పటికి నాకు ఎంత టైం పడుతుంది? మినిమమ్ అందరికీ జనరల్గా చెప్తున్నా ఒక 25 to 35 minutes పడుతుంది, అంతేనా? 25 to 35 minutes పడుతుంది. ఫస్ట్ మ్యాథ్స్ చెప్తున్నా. మ్యాథ్స్ అనేది 25-30 minutes పడుతుంది అంటే, కాబట్టి మిగతా 3 నేను ఏం చేసుకోవాలి, దాని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలా, అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు? జిఎస్ ఉంది సపోజ్, ఒక క్వశ్చన్ రాకపోతే నేను రేపు కూర్చోలేం కదా, దాన్ని చూసుకుంటా, దాని ముఖం చూసుకుని కూర్చోలేం కదా. సో నా జిఎస్ ఇమీడియట్ స్కిప్ కొడుతూ ఉండదు. తెలుసా తెలీదా, జిఎస్ కానీ ఇంగ్లీష్ కానీ నీకు వచ్చా రాదా, వస్తే వచ్చింది పెట్టేసి, రాకపోతే రాలేదు స్కిప్ కొట్టేసి, అది మీకు టైం సేవ్ అవుతుంది. ఒకవేళ మీకు అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్లో ఏదో 3 to 4 minutes పడితే కావాలంటే ఇవన్నీ మళ్ళీ స్కాన్ చేసుకోవచ్చు. కానీ ఆ టైంలో మాత్రం వచ్చా రాదా అన్నది పాయింట్. మీరు కాసేపు కూర్చొని కాసేపు ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడ చూసినట్టుంది, ఇలా తెచ్చుకుంటా రాదు. అది రాకపోగా మీకు నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అది అర్థమవుతుంది. లేకపోతే ఈజీ టాపిక్ వచ్చినప్పుడు మీకు తక్కువ టైం ఉందనుకోండి, చేయలేరు, మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు. ఈ 2-3 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ వదిలేసామే. ఆ రిగ్రెట్ కంటే కూడా ఇలాంటి తెలియనట్టు వదిలేసుకోవడం బెటర్. అక్కడ మీ టైం చాలా సేవ్ అవుతుంది.
సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జిఎస్కి ఇంగ్లీష్కి చాలా ఎంత మినిమం 10 మినిట్స్లో ఫినిష్ చేసుకొని ట్రై చేయండి. 10 మినిట్స్లో అయిపోతే 15 to 20 మినిట్స్ రీజనింగ్ పెట్టినా కూడా మీకు 30 మినిట్స్ ఇలా సేవ్ అవుతుంది మ్యాథ్స్కి. 30 మినిట్స్ కూడా మీరు 30 మినిట్స్ మ్యాథ్స్ బెటర్, 25-26 మినిట్స్ పెడతారు. లాస్ట్ 3-4 మినిట్స్ పక్క మిగులుతాయి. ఆ 4 మినిట్స్ ఏంటంటే మిగతా ఎక్కడెక్కడ బొక్కలు అవి ఏమంటే ఎక్కడెక్కడ మీకు మిస్ చేసేస్తారు క్వశ్చన్స్, అవి చూసుకుంటూ ఉంటే నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 15 క్వశ్చన్స్లో అట్లీస్ట్ ఒక 2 to 3, 4 to 5 క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయగలుగుతారు. ఆ 10 క్వశ్చన్స్ గాలికి వదిలేండి, తప్పేం లేదు. అది ఇంకోటి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మనకి లెంతీగా ఉంటాయి సార్. అవును. సపోర్ట్ రీజనింగ్ వచ్చేటప్పటికి ఎంబెడ్ ఫిగర్ ఉంది కదా, ఎంబెడ్ ఫిగర్స్. ఓకే. అదేముంటుందంటే ఆప్షన్ 4 కింద స్క్రోల్ చేసి అదే పైన ఉంటుంది. మీరు మాక్ టెస్ట్ ఎందులో రాస్తున్నారు? కంప్యూటర్లో రాస్తున్నారు, మొబైల్లో రాస్తున్నారా? ల్యాప్టాప్లో రాస్తున్నారు కదా, పర్లేదు కంటిన్యూ చేయండి. మీకు ఆ మౌస్తోనే రాస్తున్నారా, ఈ దీంతో కీప్యాడ్తో రాస్తున్నారా? మౌస్ ఇండియాలో మౌస్ వాడుతున్నారు కదా, బ్లూటూత్ మౌస్, ప్యాడ్తో కాదు మౌస్ తీసుకోండి. మౌస్ మీరు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీకు. మాక్ టెస్ట్ వచ్చినప్పుడు పైకి కింద ఎంత సింపుల్ ఎంత స్మూత్ స్క్రోల్ చేశారు, ఇవన్నీ దీస్ ఆల్ విల్ ప్లే ద ఫ్యాక్టర్ డ్యూరింగ్ ద ఫైనల్ ఎగ్జామ్. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో కొన్నిసార్లు ఇవన్నీ కొంచెం ఆట పట్టిస్తాయి మిమ్మల్ని. కాబట్టి ఈ ఫార్మాట్లో మీరు ప్రాక్టీస్ చేయడం బెటర్. ఇనీషియల్గా ఇబ్బంది ఉంటుంది, రాను పోను ఈజీ అవుతుంటుంది, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అన్ని ఫస్ట్ డేనే అన్ని స్మూత్గా ఉండవు, టైం పడుతుంది, పేషెంట్గా ఉండండి, ఎక్కువ రాయండి, మీకు ఎక్కువ అలవాటు అవుతుంది. మౌస్లు వాడటం, పైకి కింద స్క్రోల్ చేసుకోవడం, క్వశ్చన్ చూడాలి మన ఆప్షన్, అదే కదా మీ ప్రాబ్లం. క్వశ్చన్ చూడాలి మన ఆప్షన్, క్వశ్చన్ చూడాలి ఆప్షన్, అదే కదా. స్లోగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు అన్నీ సెట్ అయిపోతాయి. అది ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు నాకు కూడా ఇట్లాంటి ఆపర్చునిటీ ఒకటి వచ్చి ఉంటే నాతో కూడా ఇట్లా ఒక సక్సెస్ వచ్చిన టాపర్ కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ ఇంటరాక్ట్ అయ్యి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అట్లీస్ట్ మిమ్మల్ని అందరం చూస్తే నాకు ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ కుడ్ షేర్ మై వాట్ ఎవర్ ఐ హ్యావ్ విత్ యూ. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ వెరీ హంబల్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పేరెంట్స్ ఆల్సో. మీరు ఇచ్చిన గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ ఐఎమ్ రియలీ అవుట్ ఆఫ్ మై వర్డ్స్ సార్. 7 months సార్ దగ్గర నేను R&Dలో పనిచేశాను అనమాట. లిటరలీగా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేశారు. ఐఎమ్ వెరీ మచ్ ఇండేటెడ్ టు యూ సార్. మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా వస్తాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మంచి ర్యాంక్స్ కొట్టండి. మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్, మేక్ యువర్ రిలేటివ్స్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ జాషువా. ఎందుకంటే నేను జస్ట్ మొన్న కాల్ చేస్తానండి, జాషువా మీరు రావాలి, మా పిల్లల్ని మోటివేట్ చేయాలి, వాళ్ళు కూడా మీలాగా జాబ్స్ తెచ్చి, ఇంకా ఏం సార్ నేను వస్తున్నాను అంతే. వెంటనే దట్ హీ హ్యాస్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ కొండాపూర్. తన ఆఫీస్ అక్కడ ఉంటే అక్కడి నుంచి వచ్చారు పిలవగానే. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్ జాషువా ఫర్ కమింగ్ హియర్ అండ్ గివింగ్ యూ అ వాల్యుబుల్ అడ్వైస్ టు అవర్ స్టూడెంట్స్. థ్యాంక్స్ ఎ లాట్. సో మీరందరూ కూడా చాలా చక్కగా మీ క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగారు. బట్ సమయాభావం వల్ల ఆన్లైన్లో కూడా చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. కానీ ఇప్పటికే 1.5 hour అయిపోయింది కాబట్టి మేము వాటన్నింటినీ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంటర్వ్యూ సెషన్ ఉంది, నేను తర్వాత జాషువా సార్ ఇంటర్వ్యూ సెషన్ ఉంది. ఒకవేళ మీ క్వశ్చన్స్ ఏవైనా మిగిలిపోయింది ఒకవేళ రాసిస్తే వాటిలో నేను మీ తరపున నేను అడగడానికి ఇంటర్వ్యూలో అడగడానికి ట్రై చేస్తాను సార్ని. ఆన్లైన్లో వల్ల కూడా కొన్ని క్వెరీస్ని నేను ఇంటర్వ్యూలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ వన్స్ అగైన్ టు జాషువా. ఎందుకంటే ఇంత ఓపికగా ఇంత పేషెన్స్గా అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్ జాషువా గారు. ఓకే, సో మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సార్ చెప్పినటువంటి ఆ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా మంచి జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి ఇక్కడికి నెక్స్ట్. ఓకే, ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. మీరు ఈ పొజిషన్లో ఉంటారు, జాషువా సార్ పొజిషన్లో. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. ఒకవేళ మీ క్వశ్చన్స్ ఏవైనా ఉంటే నాకు రాసిస్తే నేను ఇంటర్వ్యూలో అడగడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.